శరీరానికి కావాల్సిన ఇమేజ్ దానికి ఇస్తూ మనస్సుని మెదడుని పదును పెట్టుకుంటూ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించే వాళ్ళు కొద్దిమంది అదృష్టవంతులు ఉంటారు. అటువంటి ఒక వ్యక్తి ఎవరంటే ఉషశ్రీ గారు. 16 ఏళ్లకి బాయ్ ఫ్రెండ్తో తిరగాల్సిన టైంలో భగవంతుడితో తిప్పారు. బాయ్ ఫ్రెండ్ లేకపోతే రిలేషన్షిప్లో వచ్చే కిక్ కన్నా భగవంతుడితో ఉండే కిక్ నాకు చాలా బాగుంటుంది. మీకు లైఫ్లో జరిగిన మార్పులు ఏంటి అంటే వాట్ హ్యావ్ యూ రియలైజ్డ్ అబౌట్ ద గ్రాండియోసిటీ ఆఫ్ లైఫ్? జనాలు పరువు లేకపోతే ఒక అమ్మాయికి లైఫ్ ఇలా ఉండాలి అనేవి చాలా రెగ్యులర్గా లేదు నా లైఫ్. వాట్ ఈస్ ద నేచర్ అంటే జరిగిన సంఘటనల చిత్రగుప్తుడి చిట్టాపద్దులు ఒక్కసారి సాధన వల్ల యాక్టివేట్ అయినప్పుడు సంచిత క్రియామయ ఆగమయ ప్రారబ్ధ కర్మలన్నీ యాక్టివేట్ అవుతాయి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. సో అయితే మీ సాధనలో మానవ సంబంధాల గురించి ఏం నేర్చుకున్నారు ఉష గారు మీరు? నా ఫ్రెండ్స్ లాస్ట్ 15 ఏళ్ల నుంచి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నాకే చేస్తారు. ఇలా ఫేస్ చూసి ఈ రిలేషన్ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పేస్తాను నేను. సో ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఉషశ్రీ గారు ఏంటి మనకి దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే బంధాలని మనం డిస్పాషనేట్గా లోపలుండి బయటకు వచ్చేసే పరిస్థితిలో చూడొచ్చనా? సాధన మొదలుపెట్టిన తర్వాత ఏమవుద్దంటే లైఫ్లో 100 కత్తుల మీద నడవాలి. రియాలిటీలో ఎంఎస్సీ కంప్యూటర్ చదివి అమెరికా వెళ్ళి డివోర్స్ ఇచ్చి బాబుకి నేను తల్లినని తెలియదు. 5 నెలలు నా దగ్గర ఉన్నాడు. 2008లో పుట్టాడు. ఇప్పుడు వాడికి 16 ఏళ్ళు. వాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. వాడిని చుట్టానికి వెళ్ళాను. ఆఖరికి మా ఆయన చూపించలేదు. మా ఎక్స్ హస్బెండ్ 14 years అయింది. ఈగ వాళ్ళనేమని అన్నాను. సాధన చేసేసాను కదా లైఫ్ అంతా బాగుంటుంది. ఇలా ఉండదు. అంతా మీరు భగవంతుడితో కనెక్ట్ అవుతారు కదా, మీ లైఫ్ ఎందుకు? ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఇలాంటి బంధుత్వం ముఖ్యంగా మనం అక్వైర్ చేసే బంధం, బట్ దాని వెనక ఉండే మిస్టిక్ లా ఏమిటి మీ దృష్టిలో? ఒక పర్సన్నే మనం ఎందుకు లవ్ చేస్తాం? ఒక పర్సన్తోనే ఎందుకు అట్రాక్ట్ అవుతాం? ఒక పర్సన్ని ఎన్ని చేసినా ఎందుకు భరిస్తాం? ఒక ఎనర్జెటిక్ బాండ్ ఉన్న ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా సరే అది ప్రేమగానే మనం చూడాలి. కొంతమందితో మనకి ప్రేమే కలుగుతుంది, కొంతమందితో ఆప్యాయత కలుగుతుంది, కొంతమందితో బంధం ఏర్పడుతుంది, మరికొందరితో ఓన్లీ రొమాంటిక్ రిలేషన్షిప్ ఉంటుంది, ఇంకొందరితో లస్ట్ ఉంటుంది, ఇంకేమీ ఉండదు. సో సోల్మేట్స్ కూడా పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా ఉండేవాళ్ళు లేరా అంటే ఉన్నారు. సోల్మేట్స్ ఆపోజిట్ సెక్స్లో లేరా అంటే ఉన్నారు. ఈ మధ్య కొత్తగా ఎల్జీబీటీ కమ్యూనిటీ ఫామ్ అయింది కూడా ఈ సోల్మేట్స్ని రికగ్నైజ్ చేసి, నేను ఇది చాలా వివాదాస్పదంగా కింద కామెంట్లు పెడతారు, నేను చదవను. మనకెందుకు ఒక జస్టిఫికేషన్ వాలిడేషన్ వెతుక్కోవాలంటారు ఏదో ధర్మంలోనూ? రెగ్యులర్ పీపుల్కి తెలియనివి ఎప్పుడైనా చెప్తే రెగ్యులర్ పీపుల్ ఏమనుకుంటారంటే ఒక పర్సన్ నా లైఫ్లోకి వచ్చాడంటే ఈ అబ్బాయి పర్పస్ ఏంటి, అది మంచి అవని చేయడానికి తీసుకోవడానికి యాక్సెప్ట్ చేసినప్పుడే అబ్బాయితో రిలేషన్షిప్కి వెళ్ళమని చెప్తా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. మీ క్లారిటీ మీరు తెచ్చుకోకుండా పక్కనాడికి మీకు ఏం కావాలో రుద్దేసి వాడికి కూడా ఏదో కావాలో మీరు కొంచెం కొంచెం తెలిసేసుకొని అది ఇచ్చేసి ఇక నాకు ఇంతే ఇలా కావాలని ఒక ప్రోటోటైప్ రాసేసుకొని లైఫ్ అలా నడవదు. ఇలా లేకపోతే మీరు ఏడుస్తున్నారు. యాజ్ ఫ్రెండ్స్ మనం మాట్లాడుకుని రేపు ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడే మీ అంతరంగం ఏంటో నా అంతరంగం ఏంటో యాక్చువల్గా ఆవిష్కృతం అవుతుంది. ఫస్ట్ థింగ్ ఒక పర్సన్తో మనకి సెట్ అవ్వట్లేదు అని సంకేతాలు ఫిజికల్ బాడీ చెప్తుంది. ఆ ప్రెజెన్స్ని మనం భరించలేమంటే ఏంటి చెప్పండి? చిరాకు వస్తుంది, అసహనం వస్తుంది, కోపం వస్తుంది, క్రోధం వస్తుంది. దరిద్రం జరగాలన్నా లైఫ్లో రాసుకోండి, అద్భుతమైన రిలేషన్షిప్గా స్టార్ట్ అవుతుంది. అబ్బాబాబా అనుకుంటాం మనం. ఆ తర్వాత వచ్చేదాన్ని సహజీవనం ఇంకో మనిషితో, భర్త కావచ్చు, పరిస్థితులతో కావచ్చు, అన్నిటితో కయ్యాలే కనిపిస్తున్నాయి. సొసైటీలో ఫిట్ అయిపోవడానికి ట్రై చేస్తాం, బట్ లోపల నుంచి మనం ఇది కాదు అని అరుస్తూ ఉంటుంది. తెలియని ఒక అనాగరికమైన జనాలు ఎంత నీచంగా మాట్లాడతారంటే, బట్ నేను ఇదే ఒరిజినల్గా ఉష అంటే తప్పు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, పిల్లల్ని వదిలేసి ఉంటున్నారు, రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి ఉంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్న అత్తమామల్ని చూసుకోవట్లేదు, లేదా పెళ్ళైన 3 నెలలకే వదిలేస్తున్నారు. ఇలాంటి సెగ్మెంటేషన్ చాయిస్ మనకి పూర్వీకులు ఇచ్చారు. They are somewhat anti-social. అంటే పీపుల్ హూ ఆర్ ఇన్ మల్టిపుల్ సిచ్యువేషన్స్ సొసైటీ నార్మ్స్ ని ధిక్కరించిన వాళ్ళుగానే ముద్ర వేసుకుంటారు. సో సొసైటీ అనేది ఇప్పుడు కాదు స్వప్న, మనకి పూర్వీకుల నుంచి దేవదాసి సిస్టమ్ ఉంది, అండ్
మల్టిపుల్ రిలేషన్షిప్స్, ఒక హస్బెండ్ విత్ మల్టిపుల్ వైఫ్స్ అనే సిస్టమ్ అసలు మన ఇండియాలోనే ఉంది. నేను ఒక 2.5 ఏళ్ళు ఒక రిలేషన్షిప్ అనేది పెట్టుకోలేదు, నెక్స్ట్ రిలేషన్షిప్ అనేది పెట్టుకోలేదు. ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంత ఏడ్చేదా, ఇలా నించొని ఉంటే నించొని 4 గంటలు ఏడ్చేదాన్ని. హౌ డేర్ ఆ పర్సన్ నాకు ఇలా చేస్తారు. నన్ను రోడ్డు మీద బట్టలు తీసి నించోపెట్టినట్టు నా మీద కేసులు వేసి నేనేం చేయకుండా మనుషుల దగ్గరకు వచ్చి నించొని మాట్లాడలేని ఒక స్థితికి తీసుకెళ్ళాడు. ఆ మూమెంట్లో ఎవ్వరు ఇప్పుడు వచ్చి నన్ను ఎమోషనల్గా కొట్టమనండి, లేకపోతే లవ్లో వేసి నన్ను బ్రేకప్ చేయమనండి, అసలు లవ్ చేసేలా చేయమనండి, ఒప్పుకుంటా. నువ్వు మగాడివరా చెట్టి ఆడు. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. మనం మామూలుగా శరీరం, మనసు, మెదడు, ఆత్మ అంటే ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, స్పిరిచువల్ బాడీ ఇవన్నీ మాట్లాడుతుంటాం. కానీ అన్నిటినీ సమన్వయపరుచుకుని శరీరానికి కావాల్సిన ఇమేజ్ దానికి ఇస్తూ మనస్సుని, మెదడుని పదును పెట్టుకుంటూ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించే వాళ్ళు కొద్దిమంది అదృష్టవంతులు ఉంటారు. అటువంటి ఒక వ్యక్తి ఎవరంటే ఉషశ్రీ గారు. ఇలాంటి ఇంట్రొడక్షన్ ఎందుకు ఇచ్చానంటే ఆవిడ క్వాలిఫికేషన్స్ చూస్తే అర్థమవుతుంది. వృత్తిపరంగా ఆవిడ ఫ్యాషన్ డిజైనర్, చదివింది ఇటీవల లా, బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యారు. ఇవి కాకుండా ఎంఏ ఇన్ కుండలిని యోగా, ఇవి కాకుండా ఇంకేదో కంప్యూటర్ సైన్స్ అవి ఇవి అని మాట్లాడుతుంటారు. మరి ఇన్ని కలగలిసిన వీరు ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారు? లెట్స్ టాక్ టు హర్, అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. ఉష గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్లెజర్ స్వప్న గారు, ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూసినందుకు అండ్ మిమ్మల్ని ఆ ఇంటర్వ్యూ పొజిషన్లో నేను మాట్లాడుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ. మీరు చెప్పిన కొన్ని పదాలు వెంటనే నాకు యాంటనే అలా అయిపోయాయి. సో మీరు బేసిక్గా మీరు ఇంత వైవిధ్యం ఉండే క్వాలిఫికేషన్స్ పర్సూ చేయడానికి కారణం ఏంటండి? డెఫినెట్గా మా తల్లిదండ్రుల పెంపకం చెప్పాలి. ఒక్కదాన్నే కూతురు, అమ్మ 1 year 9 monthsకే అయ్యప్ప స్వామి మంత్రాలు నాతో చెప్పించింది తెలియకుండా. సో మాటలు కూడా రాని టైంలో మంత్రోచ్చారణ చేయాల్సి వచ్చింది. సో పడుకునేటప్పుడు ప్రతిరోజు ఐగిరి నందిని పాటలు ఇవన్నీ. సో చిన్నప్పుడే యాక్టివేషన్ ఆఫ్ అంటే సైన్స్ నేర్చుకొని తెలుసుకున్న తర్వాత ఓపెన్డ్ అప్ ఫ్రీక్వెన్సీస్ వల్ల మరి అలా జరిగిందో. అండ్ ఆ రిస్ట్రిక్టెడ్ పెంపకం అని ఇప్పుడు అనొచ్చు, బట్ అప్పట్లో నాకు అది రిస్ట్రిక్టెడ్గా అనిపించింది కానీ బట్ దట్ వాజ్ ఓపెనింగ్ అప్ మై సబ్ కాన్షియస్ బ్రెయిన్ అని తెలియదు నాకు. మామూలుగా మనిషి ఫిజికల్గా పుట్టిన తర్వాత నేనేంటి, ఎవరు, నా పర్పస్ ఏంటని ఆలోచించాలా, లేకపోతే నేను ఆత్మస్వరూపాన్ని కదా కాబట్టి నా హ్యూమన్ ఫామ్లో నేనేం చేయాలని ఆలోచించాలా? అంటే ఈజ్ ఇట్ అ టాప్ డౌన్ అప్రోచ్ ఆర్ అ హ్యూమన్ టు హయ్యర్ కాన్షియస్నెస్ అప్రోచ్ దట్ వర్క్స్? హ్యూమన్ టు హయ్యర్ కాన్షియస్నెస్ అండి. మన తర్వాత క్రియేషన్ ఆగిపోయింది. జరచరాదులు, జంతువుల తర్వాత హ్యూమన్ తర్వాత క్రియేషన్ అనేది ఆగిపోయింది. మొన్నే నేను డల్లస్లో రియల్గా జురాసిక్ పార్క్ అనేది క్రియేషన్ అనుకున్నాను. నిజంగా ఉన్నవి వాటి పాదాలు చూసొచ్చాను. అవి చూసిన తర్వాత వాటి మనుగడ ఉంది అని నమ్మాల్సి వచ్చింది. అంటే ఏదో మైథలాజికల్గా లేకపోతే సైంటిఫిక్గా కూడా ఎప్పుడో అని కాదు, ఇట్స్ ఎ రియాలిటీ. నిజంగా నేను వెళ్ళి ఆ పాదాలని ముట్టి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఆ క్రియేషన్ అక్కడి నుంచి హ్యూమన్ తర్వాత ఆగిపోయిందంటే సరిగమ పదనిసల్లో సా ఎలా అయితే మొదలుపెట్టి మూలాధార చక్రం, గణపతి, భూమికి సంబంధించిన ఈ శరీరము, వాక్కు ఇవి కరెక్ట్గా మనం సెట్ చేసుకుంటే అప్పుడు మన స్థితికి, ఆ తర్వాత మనం అంటే ఏమో స్థితికి, ఆ తర్వాత మనం కాని స్థితికి వెళ్ళడానికి అవగాహన ప్రక్రియలో నిమిలీకృతమైన ఒక చిన్న బ్రెయిన్ ఓపెన్ అయ్యి మనసుని ఛేదించి అప్పుడు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. మీరు నేర్చుకున్న మీ లెర్నింగ్ ప్రకారం డైరెక్ట్గా నేను ఐ థింక్ క్రూషియల్ పాయింట్స్కి వచ్చేస్తున్నాను. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ క్వాలిఫికేషన్స్ ఒకసారి తెలుసుకుందాం. నేను చెప్పింది కరెక్ట్ కదా? ఎల్ఎల్బి యాక్చువల్గా ఫస్ట్ కింద నుంచి వస్తాను. ఇంట్లో అమ్మ నాన్న చదివించింది నన్ను BCA, MSc కంప్యూటర్స్, తర్వాత నలంద డిగ్రీ కాలేజ్లో 2 ఏళ్ళు లెక్చరర్గా చేశాను. ఆ తర్వాత US వెళ్ళాను, 3 ఏళ్ళు ఉన్నాను, మళ్ళీ వచ్చేసాను. దెన్ ఐ వాజ్ ఎన్ ఈవెంట్ మేనేజర్ ఇన్ HICC. అనుష్క రుద్రందేవి గారి ఆడియో లాంచ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఇల్లు కొనుక్కొని జీవితంలో ఏం చేయాలి, సెటిల్ అయ్యి ఒక చిన్న ఇల్లు కొనుక్కొని హైటెక్ సిటీలో. అప్పుడు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, ఇడా పింగళ నాడి. అవును. సో క్రియేటివిటీ, లాజిక్ ఈ రెండిటిల్ని కలిస్తే గురువుగారు థర్డ్ ఐలో ఒక రకమైన అమృత భాండాగారం ఉంటుంది. దానికి కీ దొరుకుతుంది, ఓపెన్ అవుతుందని చెప్పలా, ఆ కీ దొరుకుతుంది. ఇడా పింగళాన్ని తొక్కిపెట్టి సహస్రార చక్రంలోంచి మనకి
కుండలిని జాగరణ అవ్వాలంటే సుషుప్న అనే ఒక నాడి కింద నుంచి యాక్టివేట్ అయ్యి పైకి వెళ్ళాలి. సో ఆ కీ దొరుకుతుంది అని చెప్పి 2017లో ఇటు లా చదివి లా మొదలుపెట్టి ఇటు ఫ్యాషన్ అంటే అందరిలాగా బట్టలు డిజైన్ చేయడం కాదని ఇమేజ్ కన్సల్టింగ్ అనే ఒక కోర్స్ ఉంటుందని అప్పట్లోనే 4.5 లక్షలు పెట్టి ఇటు లా ఫ్యాషన్ 2 మొదలు పెట్టాను. లా, ఫ్యాషన్, ఇమేజ్ కన్సల్ట్ అండ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఎంఏ యోగా. నాకు మా నాన్నగారు 19 ఏళ్ళు ఉన్నప్పుడే, ఇప్పుడు మనం సద్గురు అనుకునే జగ్గి వాసుదేవ్ గారితో ఇలా మాట్లాడాను నేను. అప్పట్లో బ్రహ్మజ్ఞానానికి వెళ్ళి మా గురువు గారు 94 ఏళ్ళు బ్రతికారు, వేదాద్రి మహర్షి గారు. కుండలిని సాధనలో 13 ఏళ్ళకి మా నాన్నగారు ఒక యోగాత్మకత చదివించారు. 15 ఏళ్ళకి 1 సంవత్సరం అంతా ఒకే పుస్తకం చదవాలి, అందులో డౌట్లు అడగాలి, అందులో ఏమన్నా అర్థం కాకపోతే మా నాన్నగారు చెప్పేవాళ్ళు. సో అలాగా రామకృష్ణ పరమహంస లైఫ్ హిస్టరీ 15 ఏళ్ళకి, వివేకానంద లైఫ్ హిస్టరీ 16 ఏళ్ళకి, సంవత్సరం అంతా చదివి 16 ఏళ్ళకి బాయ్ ఫ్రెండ్తో తిరగాల్సిన టైంలో భగవంతుడితో తిప్పారు. క్లాసిక్ లైన్ ఇది చాలా. లిటరల్గా నేను చాలామంది అంటే ఇప్పటికీ కూడా బాయ్ ఫ్రెండో లేకపోతే రిలేషన్షిప్లో వచ్చే కిక్ కన్నా భగవంతుడితో ఉండే కిక్ నాకు చాలా బాగుంటుంది అన్డౌటెడ్లీ. సో అసలు అది ఎవరు ఆ అనుభవం కానీ అన్ఎక్స్ప్లెయినబుల్ మాటల్లో కానీ నేను ఒక అవగాహన పద్ధతిలో నేను అనుభవించి తెలుసుకున్నది కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేను. సో దట్ వాజ్ మై ఎసెన్స్. అండ్ 19 ఏళ్ళకి బ్రహ్మజ్ఞానం మా గురువుగారు ఆయన బ్రతికున్నారు, ఆయన చేతుల మీదుగా అల్లూరు నిధి బ్రహ్మజ్ఞాని అని కుండలిని సాధనలో 4th లెవెల్ కోర్స్ చేశాను. చక్షు దీక్ష, కళ్ళతో కుండలిని జాగరణ చేయడం అవన్నీ ఆయన నేర్పించారు. సో మీరైతే ఆధ్యాత్మిక సాధనలో ఉండడమే కాకుండా మీరు జాగృతం చేసే అది 19 ఏళ్ళకి నేను మా గురువు గారి దగ్గర, నా చుట్టుపక్కల వాళ్ళందరూ 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు, అప్పుడు వాళ్ళతో ఎందుకు జాగృతం చేసుకోవాలి ఉష గారు? ఇవన్నీ చేసుకోవాలంటే ఎవరు చేసుకోలేరండి. కాయకల్ప అనేది కూడా మా గురువు గారు నేర్పించారు. అంటే సెక్షువల్ ఎనర్జీని ఎలా కావాలంటే అలా మార్చుకునే ఒక టెక్నిక్ అది మా నాన్నగారు నాకు నేర్పించారు. ఎందుకంటే చిన్నప్పుడు ఆడపిల్ల ఎట్లా పడతాయి, ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఈ రిలేషన్షిప్స్ ఇష్యూస్కి ఇవన్నీ మనం వస్తే అవి రాకుండా ఒక ప్రకృతి నుంచి బిడ్డకి ప్రొటెక్షన్ అనేది మా నాన్నగారు ఇవ్వలేరు. సో హీ థాట్ నేనున్నా లేకపోయినా నా కూతురు జీవితాంతం ఒక ప్రొటెక్షన్ ఆరా వేస్తే ఎలా ఉండదని ఆయన చదివి ఆయన తెలుసుకొని కాయకల్ప అనేది ఒక కోర్స్ ఉంటుంది, ఎందుకు నేర్చుకోవాలనే దానికి చెప్తున్నా. సో అది జాయిన్ చేసి అందులో నాన్న ఫస్ట్ కోర్స్ చేసి వదిలేయమన్నారు. నేను అసలు ఒకటి పట్టుకున్నానంటే 1, 2, 3 ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళాను. సో ఎందుకు నేర్చుకోవాలి అంటే మన నుంచి మనకే ఒక్కొక్కసారి మన ఆలోచనల నుంచి ప్రొటెక్షన్ ఉండదు. సో యూనివర్స్ నుంచి ప్రొటెక్షన్ వస్తుందండి, అందుకు నేర్చుకున్నాను నేను. ఈ కాయకల్ప అంటే ఎనర్జీని ఛానల్ చేయడం వల్ల ఏం జరుగుతుంది మనిషిలో అంటే అతి తొందరగా జాగృతం అవ్వడం, అలాగే ఆజ్ఞచక్ర యాక్టివేట్ అవ్వడం వంటివి జరుగుతాయా ఈ ఎనర్జీని పైకి పంపించడం వల్ల? అంటే మీరు చెప్పే పండితులకి అర్థమయ్యే భాషలో కాకుండా సింపుల్గా చెప్తాను నేను. లైక్ రెగ్యులర్ పీపుల్, ఇది యదుకుల వంశంలో రోహిణి నక్షత్రంలో పుట్టాను నేను. సో బేసికల్గా కొన్ని సీక్రెట్స్ అనేవి సింప్లిఫై చేశారు. కృష్ణుడు ఉట్టి మీద ఉండే వెన్నని కొడతాడు, గొల్లబామల తలపైన ఉట్టి పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తే ఎప్పుడు కొడతాడు, దొంగిలిస్తాడు అని చెప్తారు మనకి. సో వెన్నని ఎలా చేస్తారు? చిలుకుతారు. అసలు ఫస్ట్ ఫామ్ ఏంటి? పెరుగు. అవును. మన సెక్షువల్ వైటల్ ఫ్లూయిడ్ మూలాధార చక్రంలో పెరుగు ఫామ్లో థిక్గా ఉంటుంది యవ్వనంలో. ఎప్పుడు చూసినా 16,000 మంది గోపికలు లైక్ లాట్ ఆఫ్ విమెన్ అది ఇది అంటారు, యవ్వనంగా ఉన్నవాళ్ళు అంటారు. సో మనం యవ్వన స్థితిలో మనకి అది పెరుగులాగా చాలా థిక్గా ఉంటుంది. అంటే ఏజ్ పెరగ్గా డైల్యూట్ అయ్యి అది ఫామ్ మారుతుంది. సో అది మన వెన్నుపామే గోపికలు చిలికే ఆ మధ్యలో కర్ర, అండ్ చిలికేది ఇడా పింగళ నాడి. ఇలా పింగళ నాడితో కాయకల్పలో ఒక అశ్విని ముద్రలను ఒక టెక్నిక్ ఉంటుంది. ఇది ఏది మీరు గూగుల్ చేసి మాత్రం చేయకండి ప్లీజ్. ఇది ఓన్లీ గురుముఖంగానే నేర్చుకోవాలి. చాలా జస్ట్ 2,000 రూపీస్ ఆన్లైన్లో కడితే నేర్చుకోవచ్చు. సో చిలికినప్పుడు ఇడా పింగళ నాడితో సుషుప్న ఓపెన్ అవుతుంది. సో అశ్విని ముద్రలు వెయ్యగా సో ఆ సెక్షువల్ వైటల్ ఫ్లూయిడ్ థిక్గా ఉండేది మజ్జిగగా మారుతుంది. మారగానే వదిలేస్తారు, సాధన సిద్ధించదు. అందుకే గురువు ముఖంగానే వెళ్ళాలి. ఇది వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సుషుప్న నాడి ఓపెన్ అవుతుంది. ద మూమెంట్ నాడి ఓపెన్ అయినప్పుడు కింద నుంచి వెన్న వస్తుంది. అంటే చిలకగా మజ్జిగ ఈ వెన్న రావడం మొదలైనప్పుడల్లా మనం ఇంకొక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్తో ఆ సుషుప్న నాడితో మనం ఇలా సక్ చేస్తాం, మూలాధారంతోనే చేసి తలపైకి తీసుకెళ్తే అప్పుడు కృష్ణుడు వచ్చి దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. సో సెక్షువల్ ఎనర్జీని ఆయన 16,000 మందితో చేయలా. కింద ఉన్న మనకి తెలిసిన అనిపించే సెక్షువల్ ఎనర్జీ కాదు ఆయన, అది పెరుగు నుంచి మజ్జిగయ్యి వెన్నై తలపైకి తీసుకెళ్తే కృష్ణుడు తీసుకెళ్ళి. నిజానికి ఎనర్జీకి ఫలానా ఎనర్జీ అని ఉండదు కదా, అంటే ఎనర్జీ ఇస్ ఎనర్జీ కదా.
పెరుగుకి వెన్నకి ఎలా అయితే తేడా ఉంటుందో వేరియేషన్స్ అలా ఉంటాయి. ఫ్రీక్వెన్సీ బేసికలీ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎనర్జీ ఇస్ డిఫరెంట్ ఫర్ బేసల్ ఎనర్జీస్ వర్సెస్ హైయర్ ఎనర్జీస్ అంటున్నారు మీరు, అంతే కదా? సో మీరు ఇది అంటే ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఉష గారు మీకు లైఫ్లో జరిగిన మార్పులు ఏంటి అంటే వాట్ హ్యావ్ యూ రియలైజ్డ్ అబౌట్ ద గ్రాండియాసిటీ ఆఫ్ లైఫ్? జనాలు పరువు లేకపోతే ఒక అమ్మాయికి లైఫ్ ఇలా ఉండాలి అనేవి చాలా రెగ్యులర్గా లేదు నా లైఫ్. ఇంకొకళ్ళు అయితే చనిపోయో లేకపోతే అగాధంలోకి వెళ్ళిపోయో ఇలా టీవీలోకి వచ్చి మాట్లాడే స్థితి లేని ఎన్నో ఇబ్బందులకు గురైన నేను ఇంకా బ్రతికుండి ఇంకా నేను ఏదో చెయ్యాలి, ఇంకా నేను చేస్తూ ఉన్నాను. అది దాని అంటే అఫ్ కోర్స్ ఇవి అత్యంత వ్యక్తిగతం అయి ఉండొచ్చు. వాట్ ఈస్ ద నేచర్ అంటే జరిగిన సంఘటనల నేచర్? ఇది సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే చిత్రగుప్తుడు, నేను మిస్టర్ చిప్ అంటాను, నేను ఎంఎస్సి కంప్యూటర్స్ కాబట్టి ర్యామ్ రోము అది అందరికీ అర్థం అవుతుంది. అందరు సాఫ్ట్వేర్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ రీడ్ ఓన్లీ మెమరీ లాగా కాన్షియస్ బ్రెయిన్లో మనకు కొంత అర్థం అవుతుంది. సో అది అర్థం చేసుకొని అంతవరకే ఆలోచించి అయ్యో నాకు బాధ కలిగింది, అయ్యో ఇది జరిగింది అది జరిగింది అంటాం. సో చిత్రగుప్తుడి చిట్టాపద్దులు ఒక్కసారి సాధన వల్ల యాక్టివేట్ అయినప్పుడు సంచిత క్రియామయ ఆగమయ ప్రారంధ కర్మలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఒక మనిషి ఒక లైఫ్ టైంలో కొంత హ్యాండిల్ చేయగలరు. సో మనకి రీడ్ ఓన్లీ మెమరీలోంచి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో పడేస్తారు. ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు రెగ్యులర్ పీపుల్ అంతే చేస్తే ఈ లైఫ్ చచ్చిపోతారు. సాధన చేయడం వల్ల ఏమవుద్దంటే స్వప్న గారు, యూ హ్యావ్ యాక్సెస్ టు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. ఈ జన్మలో ఇక్కడ చేసాం, ఈ కర్మ కుదిరితే ఈ సినారియోలో ఇక్కడ ఫుల్ఫిల్ చేసేసుకోవచ్చు. దాన్ని హ్యాండిల్ చేయగలిగిన శక్తి, యుక్తి, శరీర దృక్పథం ఈ అమ్మాయికి ఉంది. ఓకే లెట్స్ క్లీన్ అని నేను సాధనలో ఓకే నాకు ఇది రాబోతోంది, దీనివల్ల ఎంత గట్టిగా దెబ్బ తగిలిపోతుంది, అయినా ఇది కర్మ క్లెన్జింగ్ కాబట్టి ఓకే నాకు ఇవ్వండి అని చెప్పి నేను హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. చూసే వాళ్ళకి అది చాలా చాలా జుగుప్సాకరంగా ఉన్నా ఫర్ మీ ఐ లవ్ ట్రబుల్స్. ఇంకా ఏమన్నా ఉంటే భగవంతుడా ఇచ్చేయి, ఇంకా నాకు ఓపిక ఉన్నప్పుడే నేను పడిపోతాను. సచ్ దట్ ఈ కుండ ఏదైతే ఉందో ఇలాగ మనం ఒక సూది గుచ్చితే ఎలా అయితే చిత్రగుప్తుడు పడుతుందో యూనివర్స్ దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే మీ దృష్టిలో ప్రతి వాళ్ళ లైఫ్లో అండ్ ఎస్పెషల్లీ మీ లైఫ్లో కూడా ఒక విధమైన బ్యాలెన్స్ టు బి సెటిల్డ్, డ్యూస్ టు బి సెటిల్డ్ అలాంటివి కర్మలు అనుభవించాలి. ప్రతి హ్యూమన్ లైఫ్లో ఉంటాయి, ప్రతి లివింగ్ బీయింగ్ యాక్చువల్గా, బట్ వాటికి తెలియదు మన కాన్షియస్నెస్ ఉంటుంది. అసలు మనిషి పర్పస్ ఏంటని అడిగితే మనిషి పర్పస్ అనేది ప్రతి మనిషి పర్పస్ తను తెలుసుకోవాలి, ఎవరు చెప్పలేరు అది. ఎందుకంటే కాదు అది ఓకే. ఇప్పుడు డైనోసార్స్ అన్నారు మీరు ఇందాక, కొంచెం ఆ భూమి మీదకి వచ్చి ఆ ఎగ్జాంపుల్స్తో మాట్లాడడం. డైనోసార్స్ ఎందుకు పుట్టాయంటే వాటికి ఏదో పర్పస్ ఉండుంటుంది. లేదా ఈ పర్పస్ అనేది మనిషికి మాత్రమే అంటారా, ప్రతి జీవరాశికి ఉండంటారా? మీరు అంటే నేర్చుకున్న మీ జ్ఞానం ప్రకారం ప్రతి జీవరాశికి ప్రతి దాంతోనూ కనెక్షన్ ఉంది. కరెక్ట్, అవును. ప్రతి ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసాను, ఇక్కడ చీమ వెళుతుందంటే అది నా కాలు కింద పట్టు, అలా ప్రతిదానికి కనెక్షన్ ఉంది. నా పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే అది చచ్చిపోవాలి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్. కాన్షియస్గా హ్యూమన్కి తెలుస్తుంది, వాటికి తెలియదు, అంతే తేడా. సో ఆ కాన్షియస్నెస్ని ట్యాప్ చేయడమే ఈ ప్రక్రియలు, ఈ సాధనకి ఇట్స్ చాయిస్. స్వప్న ట్యాప్ చెయ్యాలా చేయకూడదా, చేస్తే అవుతుందా, అసలు అవసరం లేదా, ప్రశాంతంగా ఉన్నట్టు హ్యాపీగా తిన్నామా, పబ్కి వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, సంపాదించామా, పడుకుని దిస్ నథింగ్ రాంగ్. లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పాడ్కాస్ట్లో ఓ దశమహావిద్యలు, ఓ మై గాడ్ ఆల్ దిస్ మైండ్ బాడీ సోల్. నో, చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా తిని ప్రశాంతంగా కునుకు పట్టి మళ్ళీ సుఖంగా సంతోషంగా జీవిస్తున్నావా లేదా ఇస్ ద బాటమ్ లైన్. అంటే బై అండ్ లార్జ్ అది ఉండొచ్చు, బట్ ప్రతి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అందులో ఉంటాయి కదా. ఇప్పుడు ఇవాళ ప్రశాంతంగా ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు, ఎల్లుండి కూడా ఉండకపోవచ్చు, మళ్ళీ 4 రోజులు ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అది ఆ శాశ్వత ప్రశాంతత ఏంటో దాని రుచి కూడా మనకు తెలియదు కదా. అది వెతుక్కునేవాడే సాధనలోకి వెళ్తాడు. వెతుక్కునేవాడు రోలర్ కోస్టర్. లైఫ్ ఈజ్ నెవర్ ది సేమ్. పొద్దు నుంచి సాయంత్రం వరకే ఎమోషన్ ఉండదు. ఈ రోజు సంగతి రేపటి సంగతి కన్నా ఇన్ అ గివెన్ డే ఇన్ 24 hours మార్నింగ్ నుంచి నైట్ వరకే మనకి, బికాజ్ ఇంత సో మచ్ ప్రకృతి నుంచి బొంబార్డింగ్ చాలా ఉంటుంది. సో హౌ కెన్ వి స్టేబిలైజ్? ఏం జరిగినా స్థితప్రజ్ఞత కోరుకునేవాడికి సాధన. తామరాకు మీద నీటి బొట్టులాగా ఇప్పుడు నాకు ఏం జరిగినా సరే నేనేంటో నాకు తెలుసు. ఆ ఎరుకతో బతుకుతునేవాడికి ఏం జరిగినా ప్రాబ్లం లేదు. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కల వంటిది బ్రతుకు, ఘనునికి నీ తెలిసితే మోక్షం. అంతేనా? అంతే.
సో అయితే మీ సాధనలో మానవ సంబంధాల గురించి ఏం నేర్చుకున్నారు ఉష గారు మీరు? దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ ఐ రియలీ ఎంజాయ్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ నా ఫ్రెండ్స్ లాస్ట్ 15 ఏళ్ల నుంచి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నాకే చేస్తారు. ఇలా ఫేస్ చూసి ఈ రిలేషన్ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పేస్తాను నేను. మీరు చెప్పేస్తారా? ప్రూవ్ అయ్యాయా? చాలా కన్సిస్టెంట్గా అయ్యాయి. 1, 2, 3 కాదు, కన్సిస్టెంట్గా అయ్యాయి. అండ్ దట్ ఈస్ బికాస్ యూ ఫీల్ దట్ ఎనర్జీ ఎలా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలన్నా, కలిసి పనిచేయాలన్నా, అంటే రిలేషన్షిప్స్ డజంట్ ఓన్లీ మీన్ పర్సనల్ రిలేషన్షిప్స్, వర్క్ రిలేషన్షిప్స్ ఉంటాయి, బిజినెస్ రిలేషన్షిప్స్ ఉంటాయి, దర్ ఆర్ నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి కంటిన్యూ చేస్తారా లేదా అనేది వాళ్ళు పూర్వజన్మలో చేసుకుంది. బుద్ధి కర్మానుసారం, సోల్ కాంట్రాక్ట్, బుద్ధి కర్మానుసారిణి. మనకి కర్మపరంగా వాళ్ళతో ఎంతవరకు రుణం ఉందో, ఎంతవరకు అనుబంధం ఉందో అంతవరకే ఉంటాం. ఆ టైం అయిపోతే వెళ్ళిపోతాం. యాజ్ సింపుల్ యాజ్. సో ఆ టైం అయిపోతే వెళ్ళిపోయే సంకేతాలు ఏంటి? కొంతమందిని కలిసినప్పుడు మీరు గమనించే ఉంటారు, డేజావో మూమెంట్స్ అంటారు. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కలిసిన ఫీలింగ్ వస్తుంది. ద స్ప్లిట్ సెకండ్ ఆఫ్ ఫస్ట్ ఆర్ సెకండ్ మీటింగ్లోనే మనం అన్నీ చెప్పేస్తూ ఉంటాం. కొంతమందితో ఎంత రిలేషన్షిప్ వర్కౌట్ చేయాలన్నా వర్కౌట్ అవ్వదు. లోపల నుంచి కాన్షియస్ బ్రెయిన్ మాత్రమే కాకుండా ప్రతి మనిషికి సాధన చేసినా చేయకపోయినా గట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. బుద్ధి వేరు, జ్ఞానం. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు తిట్టారు, బుద్ధి జ్ఞానం లేదా, ఏం మాట్లాడుతున్నావు అని. బుద్ధి ఒక్కటే కాదు, జ్ఞానం అనేది డిఫాల్ట్గా మనకు వస్తుంది. ఒక రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదని ఎవర్షన్ స్టేట్ వరకు వెళ్లకుండా ముందు తెలుసుకొని బయటకు వచ్చేసిన వాళ్ళు ధన్యులు. అది ఎలా తెలుస్తుంది అంటే ఇష్టం అయిష్టం, మనస్సు నచ్చడం నచ్చకపోవటం, బ్రెయిన్ చెప్పడం ఇదంతా కదా. అసలు ఆ మనిషి పక్కన ఉంటేనే ఒక వైబ్రేషనల్గా అసహనం మొదలవుతుంది. సబ్కాన్షియస్గా మాట్లాడబుద్ధి కాదు. వాళ్ళు ఏం చెప్పినా, 1 కోటి రూపాయలు ఇస్తానన్నా మనకి అసలు వాళ్ళతో ఉండటం కానీ, ఒక బిజినెస్ రిలేషన్షిప్లోకి వెళ్ళటం కానీ అసలు అది మనకి ఎంత అత్యవసరమైనా చేయబుద్ధి కాదు. సో ఇట్లాంటివి 5 ఎలిమెంట్స్ ఎలా అయితే ఉంటాయో, దెర్ ఆర్ 5 డిఫరెంట్ థింగ్స్ దట్ యూ షుడ్ కన్సిడర్. సో ఒక మనిషి ప్రెజెన్స్లో అంటే, బట్ మన రిలేషన్షిప్లో ఉన్న ఒక వ్యక్తితో అంటే ఆటోమేటికలీ కొన్ని ప్రోగ్రామ్డ్గా వచ్చేస్తాయి. సో ఆ లోపల ఇన్నర్ వైబ్రేషన్ని ఎలా ట్యాప్ చేయాలి మనం? అసలు కొంతమంది ఫ్రెండ్స్ అంటారు, అసలు వీడితో ఎలా ఉంటున్నావు, వాడికి అసలు సంబంధం అంటే నీ స్టేజ్కి వాడికి లేదు. కొంతమంది, నేను నెగిటివ్ పరంగా చెప్తున్నాను, సెట్ కూడా అవ్వరు. చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇది సంథింగ్ అన్యూజువల్ రిలేషన్షిప్ అని. బట్ మనకి వాళ్ళతో ఉంటే చాలా సఖ్యతగాను, హాయిగాను, సుఖంగాను, అంటే మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా మనం కొన్ని భరిస్తూ ఉంటాం. అదేంటది దానికి? దట్ ఈస్ కాల్డ్ కర్మబంధం. కర్మబంధంలో మనం అన్నీ భరించుకుంటూ పోతాం. లేదు, మీరేం చేస్తే అది తిరిగి వస్తుంది. దట్ ఈస్ లా ఆఫ్ కర్మ. అది అందరికీ తెలుసు. మాకు బ్రహ్మజ్ఞానంలో గురుగారు నేర్పించి లా ఆఫ్ కర్మ విత్ లా ఆఫ్ ధర్మ అనేది మిక్స్ అయ్యి ఉంటుంది. ఎప్పుడు ఒకటి ఉండదు. లా ఆఫ్ కర్మం విత్ లా ఆఫ్ ధర్మం. అండ్ ఈ రెండిటికి థర్డ్ డిమెన్షన్ ఏంటంటే ఇంటెన్సిటీ. మీరు ఒక కర్మ చేశారు, నన్ను పేడమని కొట్టారు, మీకు తెలియదు ఎందుకు కొట్టారు. కొట్టాలి, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది, ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది అంటారు తెలుసా. కొట్టారు, కొట్టిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను, వెళ్ళిపోయాను. నేను ఎందుకు కొట్టారో మీకు తెలీదు, నేను ఎందుకు ఫీల్ అయినా. నా ఇంటెన్సిటీని బట్టి మిమ్మల్ని ఇంకొకళ్ళు ఫిజికల్గానే కొట్టరు. అందరూ లా ఆఫ్ కర్మ అంటే మీరు నన్ను కొట్టారు కాబట్టి నేను మిమ్మల్ని అన్నా కొట్టాలి, ఇంకెవరన్నా మిమ్మల్ని కొట్టాలి కాదు. లా ఆఫ్ కర్మ విత్ ధర్మ విత్ ఇంటెన్సిటీ ఎలా పనిచేస్తుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్, ఆ కొట్టడం ఫిజికల్గా జరగదు. మీకు డబ్బు పోవటం పరంగా జరుగుద్ది, ఉద్యోగం పోవటం పరంగా జరుగుద్ది, కొడితే మీ క్రెడిబిలిటీ పోవటం పరంగా జరుగుతుంది. అండ్ నేను ఎంత బాధపడతానో, నేను జస్ట్ స్వప్నే కదా, మన స్వప్న ఏదో తెలియ కొట్టింది అని నవ్వుతూ వెళ్ళిపోయాను అనుకోండి, మీకు ఆ కర్మ ఇలా పోతుంది త్రుటిలో. అంటే జస్ట్ 10 రూపాయలు నష్టమో లేకపోతే 100 రూపాయల నష్టంలో పోతుంది. బట్ నా బాధ కనుక నేను ఒక 10-15 రోజులు ఏడుస్తూ, మిమ్మల్ని తిట్టుకుంటూ, ఇబ్బంది పడుతూ, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను బయటకు రాలేదనుకోండి, సొసైటీలో మీ పరువు కానీ డబ్బు కానీ ఇవి అంతే తీవ్రతలో పోతాయి. సో దిస్ ఇస్ లా ఆఫ్ కర్మ ధర్మ విత్ ఇంటెన్సిటీ. సో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ అండ్ బి, ఏ కాన్స్టెంట్గా బిని బాగా హర్ట్ చేస్తూ, తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ, అనేక విధాల అబ్యూజివ్గా ఉంటూ, బి మాత్రం ఏని వదిలి వెళ్ళట్లేదు అనుకోండి. కానీ ఏకి బి ఏమి చేయకుండానే దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి అనుకోండి, దాన్ని అది ఎవరు చేస్తున్నట్టు మరి? ధర్మానా గర్మానా? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక హస్బెండ్ రిలేషనే తీసుకుందాం, ఎంత చేసినా అమ్మాయిలు వదలరు.
పట్టుకుని లేదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ డబ్బులు పెడుతూ ఉంటారు వీళ్ళకి. అసలు ఎంత చెప్పినా ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎంత చెప్పినా వాళ్ళతోనే ఉంటారు. ఇవి ఇప్పుడు సర్వసాధారణంగా జరుగుతుంది. కరెక్ట్, అవును. ఎదురు వీళ్ళు డబ్బులు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఇంకొకళ్ళతో ఉంటున్నారని తెలిసినా సరే అమ్మాయిలు భరించి వదలలేకపోతున్నారు. నష్టం జరుగుతుందని తెలుసు, లాంగ్ టర్మ్లో వీళ్ళు ఉండరని తెలుసు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మనం కలియుగం ఒక స్టేజ్ ఫ్రీక్వెన్సీ యాక్వేరియన్ స్టేజ్కి వచ్చింది. మీరు గమనిస్తే లాస్ట్ 5 years నుంచి 2 to 3 years, అంటే మనం కోవిడ్ అయిన ఈ 4 years, కోవిడ్ అయిన తర్వాత ఈ 4 years, ఆ తర్వాత ఒక 1 year నుంచి ఈ పరిణామ క్రమంలో మనం ఈ కేసెస్ ఎక్కువ చూస్తున్నాం. యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్గా కానీ లోపరంగా మీరు సొసైటీలో కర్మలు ఒకేసారి అందరికీ యాక్టివేట్ అవుతున్నాయి. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అవన్నీ క్లెన్జింగ్ ప్రాసెస్ మొదలైంది. ఓకే, సో ఈ అమ్మాయి ఎందుకు భరిస్తుందంటే ఈ అమ్మాయి పూర్వజన్మలో ఎవరినో అలా చేసింది. ఈ అమ్మాయి ఇలా ఎవరినో పూర్వజన్మలో చేసింది. అది క్లిన్స్ అవ్వాలి అంటే ఈ జన్మలో ఈ అమ్మాయి ఇది గోత్రు అవుతుంది. క్లిన్స్ అయ్యేంత వరకు మీరు 1,00,000 సార్లు ఆ అమ్మాయి 100 లక్షల కోట్లు లాస్ అయినా స్టిక్ బ్యాక్ అయి ఉంటుంది. ఇప్పుడు హర్ష సాయి కేసు ఆర్ వాట్ ఎవర్, ద మొమెంట్ అది అయిపోయింది అనుకోండి, సడన్గా ఇవన్నీ వెలుగులోకి ఎందుకు వస్తున్నాయి? 5 ఏళ్ల క్రితమే కేసు పెట్టచ్చు కదా, లేకపోతే జరిగినప్పుడే ఇవన్నిటికి ద మొమెంట్ ఆ కర్మ బ్యాలెన్స్ షీట్ అయిపోయింది అనుకోండి, 1 moment కూడా ఉండలేరు. అప్పుడు ఒక 1 minute ఉండకుండా అవి తగ్గుతున్నాయి. టాకింగ్ అబౌట్ హర్ష సాయి కేసు మోస్ట్ రీసెంట్లీ, అలాగే మనం జానీ మాస్టర్ విషయంలో కూడా మాట్లాడాము. అమ్మాయి కేసు పెట్టిన అమ్మాయి ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడలేదంటే ఆ కర్మలు ఉన్నంత వరకు ఈ యాంగిల్ ఎవరూ చెప్పలేదు. ఇది రియాలిటీ. యాక్చువల్గా మీరు అడ్వకేట్ కూడా కాబట్టి మీరు దాన్ని కూడా బ్యాలెన్స్ చేసి, బికాస్ కర్మ ఉందని చెప్పి నేను ఇంకొన్ని రోజులు దెబ్బలు భరిస్తా, అబ్యూస్ భరిస్తా అని, లేకపోతే అమ్మాయి కర్మని నేను క్లెన్స్ చేస్తున్నాను ఇంకో 4 పీకుతానంటే లా మాత్రం బట్ యు ఆర్ సేయింగ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్ ఫర్ ద పర్సన్ ఇన్వాల్వ్డ్ ఈజ్ అట్ అ పాయింట్ వెన్ ద కర్మ ఫినిషెస్. బుద్ధి కర్మానుసారిని గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయికి ఆ మినిట్లో 5 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చి కేసేయాలనిపించింది, 5 ఏళ్ళు ఎందుకు భరించింది? ఈ క్వశ్చన్ అంతు పట్టని ఒక ప్రశ్న చాలామందికి. దానికి రియల్ టైంలో చిత్రగుప్తుడి చిట్టాపద్దుల్లో టైం అయిపోయింది. ఆ బుద్ధి అప్పటి వరకు సహించి భరించి ఉన్నది సడన్గా 360 degrees తిరిగిపోద్ది. అసలు మీరు అమ్మాయిని హోల్డ్ చేయాలన్న ఇంత రభస ఎందుకు అయింది అంటే ఆ అమ్మాయి ఇంకా దట్ మొమెంట్ ఆన్వర్డ్స్ ఆ ధర్మం కర్మం అండ్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో తగ్గిపోతుంది. తగ్గుతాం అసలు నిల్లైపోద్ది. ఆయన 1 minute కూడా అమ్మాయి షాకింగ్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఇదే చిత్రగుప్తుడి మాయ అంటారు. మనకి వేదాల్లో మాయ అంటే ఏదో అమ్మవారు మాయ ఇదంతా కాదు, ఇది మాయ. కానీ చాలా మంది విడిపోయాక చాలా రోజులు దేవదాసులు ఏడుస్తూ ఉంటారు కదా, మరి అంటే అక్కడ కర్మలు అవ్వలేదా, మాయ పనిచేయలేదా? వీళ్ళు అంతకుముందు చేసినప్పుడు వాళ్ళు అదే గతి అవతల వాళ్ళకి ఇచ్చారు, అది వీళ్ళు అనుభవిస్తున్నారు. అది ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు, అనుభవిస్తున్నారు. ఒకళ్ళే ఏడుస్తారు, ఇద్దరు ఏడుస్తే కలిసిపోవచ్చు. లేదు 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 లేదు, ఎవరైతే ఏడుస్తున్నారు. ఒక్కటి సింపుల్ స్వప్న, లాజిక్ ఆఫ్ కర్మ అండ్ ధర్మ విత్ ఇంటెన్సిటీ, 3 dimension. మనం ఎప్పుడు 3 dimension రియాలిటీలో ఉన్నాం. మీరు ఏ గురువులు చెప్పినా కర్మ చెప్తారు, లేదంటే మన ధర్మం చెప్తారు. మనం అనుకునే లా మనం క్రియేట్ చేసుకున్న ధర్మం. యూనివర్స్కి ఒక ధర్మం ఉంది, అది తెలుసుకున్నవాడే గొప్పవాడు. అది మనకి కృష్ణుడు చెప్పాడు. పైనుంచి కింద పడితే మోకాళ్ళు ఇరిగి ఏదో ఒకటి అవుతుంది, లేకపోతే చనిపోవడం అనేది ఎంత సత్యమో, ధర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతంతో కలిపి రిజల్ట్ వచ్చేది అంత సత్యం. వీడు ఏడుస్తున్నాడంటే వీడంతకుముందు నేను ఇందాక ఇంటెన్సిటీ అదే ఎంత చేస్తే అమ్మాయి ఎంత పడి వాడు చూడడు, చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పడేది వీడు పడతాడు. సో ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఉషశ్రీ గారు ఏంటి మనకి దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే బంధాలని మనం డిస్పాషనేట్గా లోపలుండి బయటకు వచ్చేసే పరిస్థితిలో చూడొచ్చనా? ఒకటి, మనం ఇంకా భూమి మీద ఉన్నాం, పంచేంద్రియాలతో ఉన్నాం, శరీరంతో ఉన్నాం. లైఫ్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎన్ని మాట్లాడుకున్నా స్వప్న, సక్సెస్ ఇస్ ఇంపార్టెంట్. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి. నేను ఎన్ని కబుర్లు చెప్పినా, నేను అందుకే ఫిలాసఫీ 19 ఏళ్లకే బ్రహ్మజ్ఞానం చేసిన, అది చేసి అక్కడ ఆగిపోలే. నా జాతకంలో కూడా గురువుని అయిపోతాను అన్నారు. నేను ఆ వెర్రి జోలికి వెళ్ళలేదు. సో మై ఫిలాసఫీ ఏంటంటే, నువ్వు ఎంత జ్ఞానార్జన చేసి జ్ఞానం వల్ల వచ్చే విజ్డమ్ని అప్లికేషనే మోస్ట్ రియాలిటీలో అప్లై చేసి, ఇప్పుడు నా లైఫ్ హిస్టరీ నేను ఎవరికైనా చూపిస్తే నాకు జరిగింది నమ్ముతారు. ఉషా మాట్లాడేది ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు ఇంత రియల్గా ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్రెండ్స్కి నేను ఎంత గోత్రు అయ్యానో తెలుసు.
నేను ఈ ఫిలాసఫీ వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు, ఈ ఫిలాసఫీ యాంగిల్ చూపించలేదు. మీకు అభ్యంతరం లేకపోతే ఉషశ్రీ గారు, ప్రపంచానికి తెలియడానికి వినేది ఓపెన్గా మచ్చుక్కి ఒక 2 చెప్తారా మీరు గో త్రూ అవడం అంటే ఏంటని, సో దట్ పీపుల్ కెన్ ఫుల్ డీటెయిల్స్ చెప్పక్కర్లేదు, పేర్లు చెప్పక్కర్లేదు, మీ వ్యక్తిగత విషయాలు మీరు బయటికి రమ్మని మేము హద్దు దాటట్లేదు, జస్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వాట్ యూ వెంట్. చెప్తాను. సో ఎందుకు ఈ ఫిలాసఫీ నేర్చుకోవడం అని అన్నారు చూసారా, లైఫ్లో సక్సెస్ పొందాలి స్వప్న, అండ్ రియాలిటీలో మనకి డబ్బులు కావాలి బ్రతకటానికి. ఒక్కళ్ళు అమ్మాయిలు ఇప్పుడు శరీరాన్ని వదులుకోనో క్యారెక్టర్ని వదులుకోనో ఇవన్నీ వదులుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. నేను దాన్ని తప్పు పట్టను, కానీ దానివల్ల బాడీకి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ బాడీ ఇంటెలిజెన్స్ని రేపొద్దున సబ్కాన్షియస్గా వాళ్ళ మీద వాళ్ళు గిల్ట్కి వెళ్ళిపోయి పిచ్చివాళ్ళు అయిపోవడము, ఉన్మాద స్థితికి ఇవన్నీ తెలియట్లేదు. సో నేను ధైర్యంగా చెప్పగలను, నేను కష్టపడి నేను ఎక్కడ అంటే సాధన మొదలుపెట్టిన తర్వాత ఏమవుద్దంటే లైఫ్లో 100 కత్తుల మీద నడవాలి. కర్మాన్ని ధర్మాన్ని ఫాలో అవుతా ప్రాక్టికల్ రియాలిటీ, ఐహికాలు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ అక్కడి నుంచి తగిలే దెబ్బలు. ఇంత తెలియని వాడు ఏదన్నా చేస్తే భగవంతుడు అర్రే నా బిడ్డ అని ఊరుకుంటాడు. అన్నీ తెలిసి జ్ఞానం ఉండి నీకు ఇంత బుద్ధి ఇచ్చి నువ్వు కూడా తప్పు చేస్తే ఎట్లా అని చెప్పి. సో ఇంత చేసిన దానికి రియాలిటీలో ఎంఎస్సీ కంప్యూటర్ చదివి అమెరికా వెళ్ళి డివోర్స్ ఇచ్చి బాబుని కని, బాబుకి నేను తల్లినని తెలియదు, 5 నెలలు నా దగ్గర ఉన్నాడు. 2008లో పుట్టాడు, ఇప్పుడు వాడికి 16 ఏళ్ళు. వాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. వాడిని చూడటానికి వెళ్ళాను, ఆఖరికి మా ఆయన చూపించలేదు. మా ఎక్స్ హస్బెండ్ 14 years అయింది. ఈగ వాళ్ళనేమని అన్నాను, డివోర్స్ తీసుకున్నాను, కర్మ లాజిక్, బాబుని చూసుకుంటున్నాడు, 50 లక్షలు వదిలేసి వచ్చా బంగారం అంతా. మా నాన్న ఇప్పటికీ తిడతారు. సో మచ్చుక్కి 1-2 చెప్తున్నా, అంటే వినటానికి విడ్డూరంగా ఉన్నా నేను ధర్మం కర్మం మీద నడిచాను కాబట్టి మళ్ళీ ఇల్లు కొనుక్కోగలిగాను. అదే 50 లక్షలు ఏదైతే 2010లో ఎడిట్ చేస్తాను నేను కర్మని కూడా. సో దిస్ అ లాజిక్. వింతగా అనిపించవచ్చు ఇవన్నీ, మీకు అనిపించవు జనాలకి. సో నాకు తెలుసు. ఆ క్షణంలో వదిలేసినప్పుడు ఏమనుకున్నారు? మీకు మనస్కరించలేదు కాబట్టి వదిలేసారు? లేదు లేదు లేదు, మా బాబు నా పొట్టలో రాకముందే మా ఎక్స్ హస్బెండ్ వాళ్ళ తాతగారు ఎలా చనిపోయారో కనిపించారు. పెళ్ళైన 16-18 రోజులు యూఎస్ వెళ్ళిపోయారు. ఆయన కనిపించి నేనే పుడతాను, నీకు నాకు కర్మబంధం లేదు. ఐ వాజ్ వర్జిన్ టిల్ ఐ గాట్ మ్యారీడ్. ఐ మీన్ ఫర్ మీ ఇట్స్ వెరీ ప్రెషియస్ టు లెట్ గో ఆఫ్ మై వర్జినిటీ ఫర్ సమ్మన్. అండ్ డివోర్స్ అయిపోద్దని చెప్పారు. పెళ్ళై 18 రోజులు కూడా అవలా, నువ్వు నా మనవడితో ఉండవు, నేను నీ పొట్టలోంచి వస్తాను, నీకు నాకు కర్మబంధం లేదు, మహా అయితే 3 నెలలు ఉంటాను, ఆ తర్వాత అసలు నాకు 16 ఏళ్ళు వచ్చే వరకు నా మొహం నువ్వు చూడలేవన్నారు. లిటరల్గా మా బాబు February 11th 16 ఏళ్ళు ఈ సంవత్సరం. నేను చూడలేకపోయాను. లాస్ట్ టైం ఐ సా మై సన్ వాజ్ 1 year 9 months. సో ఇవి వింతగా విడ్డూరంగా అనిపిస్తాయి. అదే చెప్తున్నా, నా లైఫ్ ఈజ్ లైక్ ఒక సాధన చేసే మనిషి ఎంత కట్టుబడి ఉండాలో ధర్మానికి కర్మానికి గురువుకి. మహావతార్ బాబాజీ 11వ శిష్యులు 2009లో డివోర్స్ ఇవ్వాలా, బాబును వదిలేయాలా, అసలు నాకు ఏమీ అర్థం కాని పరిస్థితి. అప్పటికి బ్రహ్మజ్ఞానం చేసి 7 ఏళ్ల నుంచి సాధన చేస్తున్నాను. అసలు ఆయన రిషికేష్ నుంచి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయనంతటా ఆయన వచ్చి నేను హైదరాబాద్లో దిక్కుతోచిన టైంలో ఉంటే క్రియాయోగం నేర్పించి ఆ 2 కనుబొమ్మల మధ్యలో ఆ వెలుగు ఫస్ట్ టైం అసలు ఆ నాలిక అంగట్లో పెట్టి, అసలు నాకు ఏమీ తెలీదు. ఇలా 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 ఒక్క రోజులో ఆయన నేను ఒక 2-3 ఏళ్ళు సాధన చేస్తే కానీ ఇన్ని టెక్నికల్ నేర్చుకోలేరు. అసలు నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు, అది నీ సాధన ప్రభావమా లేకపోతే గురు ప్రభావా అని మా గురువు గారు అసలు అంటే ఆ క్రియాయోగం నేర్చుకున్న తర్వాత నా జ్ఞానం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఈ డెసిషన్ తీసుకున్నా. కర్మబంధం లేనప్పుడు బాబుని జనరల్గా అమ్మాయిలు చాలామంది బాబుని హోల్డ్ చేసి, మా నాన్న అన్నారు, మా నాన్నగారు ఇంటర్వ్యూ చూస్తే నన్ను నువ్వు అసలు తల్లివేనా అని మా నాన్న అడిగారు నన్ను. నువ్వు ఆడదానివేనా, నువ్వు తల్లివేనా, నేను నీలాంటి కూతురికా జన్మనిచ్చిందని మా నాన్నగారు అడిగారు. బిడ్డను ఎలా వదిలేస్తావు నువ్వు అని. కర్మబంధం లేనప్పుడు నేను వాడిని ఈడ్చి మా ఆయన్ని కోర్టులకి వేసి సో అండ్ యాక్చువల్ రియాలిటీలో నా కర్మ మా ఆయన్ని 16 ఏళ్ల తర్వాత వదలాలి. నేను లాస్ట్ ఇయర్ వదలాలి మా ఆయన్ని. అలాంటిది నేను ఎడిట్ చేసి 14 ఏళ్ల ముందు వదిలేసా. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే దానివల్ల ఇంకో ఇంత పెంట జరుగుతుంది, అది నాకు తెలుసు, లీగల్ ఇష్యూ జరుగుతుంది. నేను హ్యాండిల్ చేయగలను అనుకున్నా, సాధన చేస్తున్నాను, ఐ కెన్ హ్యాండిల్ అనుకున్నా. బట్ కర్మతో గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో ఐ మీన్ అంటే అదే సాధనలో ఎన్ని కష్టాలు ఉంటాయి. అండ్ ఒక గురువు ప్రెజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను హ్యాండిల్ చేసినప్పుడు మళ్ళీ గురువులు వచ్చారు, నాకు సపోర్ట్ చేశారు. ఎలా వస్తారు గురువులు అంటే? హౌ డు యు గెట్ ఫిజికల్గా దే కమ్ అండ్ విజిట్ మీ అండ్ దే టాట్ మీ.
నిజంగా ఒక ఆయన వచ్చి ఆర్కుట్ అనేది 2009లో గుర్తుందా? అవునవును. అప్పట్లో ఒక గ్రూప్లో ఉండేదాన్ని. అక్కడి నుంచి ఆయన నన్ను నా పోస్టింగ్స్ చూసి ఆయనే వచ్చి నాకు క్రియాయోగం నేర్పించారు 2009. సో మీకు కావాల్సిన టూల్స్ అండ్ స్కిల్ సెట్స్ మీకు ఆటోమేటిక్గా ఇవ్వబడ్డాయి ముందే. అంటే నన్ను జాగ్రత్తం చేసి బాబును వదిలేసి ఇప్పుడు 16 ఏళ్ల కొడుకుని చూడకుండా కెన్ యూ స్టే? I mean, hard for me to fathom or understand. And this is the brutal reality. But you are able to stay at peace because you believe you are being guided for a higher purpose. I could able to stay at peace because my ex-husband is connected to his grandfather. ఆయన్ని చూడకుండా చనిపోయారు. అసలు ఆయన ఎలా చనిపోయారు అనేది కూడా నాకు నా బాబు, నేను ఇంకా ప్రెగ్నెంట్ కూడా 21 days ముందే చూపించారు. నేనే పుడతాను చూపించడం అంటే you got it as a vision or a dream? మెడిటేషన్లో when I meditate I go to the alpha level. నేనే పుడతాను, బాబునే పుడతాను, నీకు నాకు అసలు బాబు పాలు కూడా తాగలేదు అది లిటరల్లీ. ఐ యూస్ టు పంప్ ఇన్ యూఎస్ అండ్ గేమ్. సో లేనప్పుడు ఆ అవగాహన నాకు చిన్నప్పుడే ఆ బ్రహ్మజ్ఞానం పెళ్లి కాక ముందు చేసిన ఆ బ్రహ్మజ్ఞానం వల్ల చేయగలిగాను. లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్, హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు లీవ్ అ సన్ అండ్ లీవ్ కేసులు పెట్టకుండా రూపాయి కట్నం తీసుకోకుండా బంగారమును 50 లక్షల కట్నం వదిలేసి ఎవరు వస్తారండి? అది కూడా బుద్ధి కాదు, జ్ఞానం. నాలో ఉన్న జ్ఞానం నా గురువులు నన్ను ఎరుకలోకి తీసుకొచ్చి బుద్ధిని ఉంటుంది. డబ్బులు లేవు నా దగ్గర, ఇబ్బంది పడుతున్నాను, తినటానికి లేదు నాకు 5 years, ఎప్పుడన్నా నాకు రావచ్చు వెళ్ళి కేసు వెళ్ళను, కానీ ఏం లేదు. ఐ టోల్డ్ మై ఎక్స్ హస్బెండ్ నీ మీద ఈగ వాళ్ళేమని అన్నాను. ఈ రోజుకి తను ఎలా ఉంటాడో తెలీదు. పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, యూఎస్లో ఉన్నాడు. along with your son. Yes. మీకు ఇద్దరికి పుట్టిన బాబుతో పాటు. సో ఈ జ్ఞానం ఐ మీన్ అర్థమైంది మీ జర్నీ అంతా. ప్రాక్టికల్ రియాలిటీలో రిజల్ట్స్ నేను అదే చెప్పేది. సాధన చేసేసాను కదా లైఫ్ అంతా బాగుంటుంది, ఇలా ఉండదు. అంతా మీరు భగవంతుడితో కనెక్ట్ అవుతారు కదా, మీ లైఫ్ ఎందుకు దారుణంగా ఉంటుంది. అప్పుడే టెస్టింగ్ మొదలవుతుంది. గురువులు ఇచ్చిన సాధన చేస్తున్నావా లేదా, నీకు వచ్చిన సిద్ధిని నిలుపుకుంటున్నావా లేదా, కల్మషం అయిపోతున్నావా, డబ్బు ప్రేరేపణ వస్తుంది, లేకపోతే రకరకాల ఎక్స్పోజర్స్ ఉంటాయి. వేరే వాళ్ళు లైక్ ఆ కాయకల్ప వల్ల ఐ కెన్ హ్యావ్ సెక్స్ లైక్ 19 hours 20 hours అంత ఎనర్జీ ఉంటుంది. సో ఆ ప్రలోభాలు వస్తాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో దాన్ని అంతా బ్యాలెన్స్ చేసిన అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే లా చదవటం కానీ, పాస్ అవ్వటం కానీ, ఎన్రోల్ అవ్వటం కానీ ఈజ్ ఆల్సో అ వెరీ బిగ్ జర్నీ. ఇట్స్ నాట్ ఈజీ. ఎంఎస్సీ కంప్యూటర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, లాజికల్గా బ్యాలెన్స్ చేస్తూ చేయడం. అండ్ ఐమ్ ఆల్సో అ కాస్ట్యూమ్ డిజైనర్ మెంబర్, యూనియన్ కార్డ్ మెంబర్ ఫ్రమ్ తెలుగు అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏది చేసినా దాంట్లో పీక్ స్టేజ్కి వెళ్ళాలి. దట్ ఈస్ మై. ఇప్పుడు 100 చేసావు, ఏం చేసావు అని అంటారు. 100లో సక్సెస్ కొట్టానా లేదా ఇస్ ఇంపార్టెంట్. ఎంతమంది ఫ్యాషన్ డిజైనర్లు కాస్ట్యూమ్ డిజైనర్ కార్డు ఉంది, యూనియన్ కార్డు మెంబర్షిప్ ఉంది, నాకుంది. జీటీవీ సన్నీ లియోని షో చేశాను, ఓంకారం గురువు గారికి బ్లేజర్ కుట్టాను. అయితే చాలా అయితే మీ మిషన్ ఏంటి, మీ పర్పస్ ఏంటి మీరు తెలుసుకున్నారా? జస్ట్ జనవరి నుంచి 39 ఏళ్ల వైధవ్యం మొదలవుతుంది నాకు. 40 ఏళ్ల జర్నీ వైధవ్యం మొదలైన దగ్గర నుంచి. వైధవ్యమా వృద్ధాప్యం? వైధవ్యం 40 to 60 వైధవ్యం, 60 నుంచి వృద్ధాప్యం. చెంబట్టుకొని కాశీ వెళ్ళే టైం అది వృద్ధాప్యం. 60 తర్వాత అప్పుడు షష్ఠి పూర్తి. వైధవ్యం అంటే భర్త చనిపోతే అంటారు కదా. వైధవ్యం అంటే యాక్చువల్గా మనకి పూర్వకాలంలో ఇది కూడా చెప్తారు. రిలేషన్షిప్స్కి ఇది చాలా అంటే నేను చెప్పేది లాజిక్గా అనిపిస్తుంది మీకు. 40 తర్వాత నుంచి ఉన్న వైఫ్ని వదిలేసి గర్ల్ ఫ్రెండ్ల దగ్గరికి వెళ్తాం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం, లేకపోతే డివోర్సల్ రేట్లు ఎక్కువ అవడం మీరు గమనించే ఉంటారు. మనకి పూర్వీకులు ఇదివరకు చెంబట్టుకొని కాశీకి పంపించేవాళ్ళు. 60 ఏళ్ళకి షష్ఠి పూర్తి చేసేవాళ్ళు, తెలుసు కదా. ఎందుకు చేస్తారు చెప్పండి? షష్ఠి పూర్తి ఉన్న అమ్మతోనే చేస్తారా? కాదు. 40 ఏళ్ళు వీళ్ళు చెంబట్టుకొని వెళ్ళి సాధన చేసి రకరకాల ఆశ్రమాల్లో లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్. అంటే నువ్వు ఎవరితో అయినా ఉండొచ్చు, నచ్చిన వాళ్లతో సెలెక్ట్ చేసుకొని 20 ఏళ్ల తర్వాత కొత్త అమ్మని తీసుకొని ఇంటికి వస్తే పిల్లలు పెళ్లి చేస్తారు మీకు నచ్చిన ఒక కొత్త పర్సన్తో. సేమ్ అమ్మతో షష్ఠి పూర్తి. ఇవన్నీ మనకి నేను చిన్నప్పుడు అమ్మవారి గర్భగుడిలో పూజారి నా ఫ్రెండ్ పండుగాడు, ఆడికి 4 ఏళ్ళు అయితే నాకు 3 ఏళ్ళు, వాళ్ళతో పెరిగాను కాబట్టి. చెప్పారా మీకు? అంటే బ్రాహ్మలు వాడు కాదు, పూర్వం అలా ఉండేది. అంటే నచ్చిన వాళ్ళతో ఉండి ఎవరితో నువ్వు నెక్స్ట్ 60 years 120 years బతికేవాళ్ళు. దట్స్ అ మిడిల్ ఏజ్ అనమాట, పీక్ ఏజ్. అప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు. 60 years షష్ఠి పూర్తి ఈజ్ అ న్యూ లైఫ్, నాట్ డెడ్ ఎండ్, నాట్ విత్ ద సేమ్ మదర్. నీకు తెలియని ఏజ్లో నీ తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు, నీ ఎరుకున్న ఏజ్లో నువ్వు సెలెక్ట్ చేసుకొని అని చెప్పేవారు వాళ్ళు. ఇప్పుడు సోషల్ నార్మ్స్ ప్రకారం, చట్టం ప్రకారం ఇయర్స్ ఆఫ్ మన సప్రెషన్లో ఇది. అసలు నేను ఎప్పుడైనా ఒక రూల్ ఫాలో అవ్వాలండి స్వప్న, అసలు అది ఎందుకు పెట్టారు?
దాని లాజిక్ ఏంటి, ఇది అప్లై చేయడం వల్ల రిజల్ట్, ఆమె రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్. సాధనైనా చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, ఎంఎస్సీ కంప్యూటర్స్ లాజిక్ అప్లై చేస్తాను, లూప్ పెడతాను, దానికి ఒక ప్రోగ్రామ్ రాస్తా, ఈ ప్రోగ్రామ్ రాస్తే దీని అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్ వస్తేనే చేస్తా. పుక్కట్లో ప్రాసెస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ బుర్రలో జీబీలు ఎందుకు పెంచుకోవడం, అంతే కదా. వాట్ ఈజ్ ఇన్పుట్, వాట్ ఈస్ ద ప్రాసెస్, వాట్ ఈస్ ద అవుట్పుట్, అవుట్పుట్ వచ్చిన తర్వాత ఈ అవుట్పుట్ ఇంకెక్కడ అప్లై చేయగలను చూస్తాను. దట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ లా. బ్యూటిఫుల్. సో అయితే మరి ఓకే, సో మీరు చెప్పారు 40 ఏళ్ళ 40th ఇయర్కి మీకు వైధవ్యం మొదలైందన్నారు మీరు. సో ఇప్పుడు జీవితంలో పర్పస్ ఏంటి, ఇప్పుడు వరకు ఇన్ని చేసాం అంటే, నా సాధన అవనివ్వండి, నేర్చుకోవడం అవ్వండి, చదవటం అవ్వండి, సర్టిఫికేషన్లు అవ్వనివ్వండి, ఇప్పుడు వరకు ఇన్ని నేర్చుకున్నా. ఇప్పుడు ఇవన్నీ అప్లై చేసి ప్రపంచంలో నేను ఏమి చేసి వెళ్ళిపోవాలి, నా వల్ల ప్రపంచానికి ఏమి ఉపయోగం ఉంది, నాకు ఇంత జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు, ఐఎమ్ నౌ హెల్ రెస్పాన్సిబుల్. నేను ఇన్ని రోజులు డబ్బుల కోసం కొంచెం ఇల్లు ఉంది, చిన్న ఒక 8 years బ్యాక్ సొంత ఇల్లు కొనుక్కున్నాను, నెలకు ఒక 20-30 వేలు వచ్చేలాగా మా నాన్నగారు సెట్ చేశారు. సో నేను పెద్దగా కష్టపడిపోయి ఒక బేసిక్ మిడిల్ క్లాస్ అమ్మాయి జీవితం బతికేస్తున్నాను నేను. ఇంకా ఏదైనా చేసినా డబ్బుల కోసం చేశాను ఇన్ని రోజులు, లేకపోతే సక్సెస్ అవ్వడం కోసమో చేశాను, పేరు కోసమో చేశాను. ద మొమెంట్ ఐ హిట్ 40 ఫిబ్రవరిలో డబ్బులు, సక్సెస్, ప్రేరణ ఇవేవి రావట్లేదు లోపల నుంచి. మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక దగ్గరికి వెళ్ళి, ఇది అసలు యుఎస్, మా బాబుని ఇన్ని సంవత్సరాలు నేను యుఎస్ వెళ్ళా, నాకు లాస్ట్ ఇయర్ వీసా వచ్చిన, సడన్గా యుఎస్ వెళ్ళాను నేను మొన్న. ఆటాకి మా ఫ్రెండ్ ఏదో స్పాన్సర్ చేస్తే ఐ టుక్ కేర్ ఆఫ్ ఇట్. సో లోపల నుంచి వచ్చే అసలు డల్లాస్ ఎక్కడ, ఇండియానాపోలిస్ ఎక్కడ, యుఎస్లో ఉన్న వాళ్ళకే ఇట్లాగా డైనోసార్లు పాదాలు ఉంటాయని తెలియదు. నేను ఇన్స్టాగ్రామ్లో పెడితే ఈ నిజంగా ఉన్నాయి, నిజమేనా అంటే నిజమే. 2 years బ్యాక్ కూడా రీసెర్చ్ చేశారు. యూఎస్లో ఉన్నోళ్ళే చూడనివి నేను ఓన్లీ టికెట్ డబ్బులే పెట్టుకున్నా. అక్కడ ఫ్రీ అకామిడేషను, హోటల్ కూడా భగవంతుడు క్రియేట్ చేశాడు. అంటే లోపల నుంచి వచ్చే ఆ కాలింగ్ని ఫుల్ఫిల్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో దట్ ఈస్ లైక్ అ పర్పస్. That is like a purpose. So you don't know what the next calling is going to be. Your equation with yourself, with the world, with your family. Alignment with myself, to the body, to the soul and to the Atma, and taking one step at a time, and Guru's guiding me, and consistently producing result to the world and not to me. మీ అనే ఈక్వేషన్ పోతుంది, నేను నాకు నా కోసం అని పోతుంది. ఇది అంటే పుస్తకాల్లో చదివినట్టు ఉండొచ్చు, కానీ నా సోల్ ట్రైబ్ ఏంటి, నా కుటుంబం ఏంటి, నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని చెప్పట్లా. నా పర్పస్ ఏంటంటే, నాలాగా ఆలోచించే కొంతమంది అక్వైరియన్ ఏజ్ ఇది, ఇలాంటి హ్యూమన్స్కి సపోర్ట్ లేదు సొసైటీలో. నాలాగా తొక్కివే పడతారు, నా మీద లేనిపోని ఇష్యూస్ పెట్టి నన్ను చాలా చాలా టార్చర్ చేశారు. ఇలాంటి పీపుల్కి ఒక ప్రాపర్ బ్రదర్హుడ్, సిస్టర్హుడ్, ఒక కమ్యూనిటీ లేదు. తేడాగా ఉన్నది, ఈ అమ్మాయి ఏదో తేడా, ఎంఎస్సీ ఇన్ని ఎలా చేశాను బై, చూస్తున్నావు కదా, చేశాను, సర్టిఫికెట్లు ఉన్నాయి, నువ్వు రిజల్ట్ చూస్తున్నావు, 2.5 million వ్యూస్ ఉన్నాయి. నేను అడ్వకేట్గా మాట్లాడితే లాస్ట్ ఇయర్ మాట్లాడాను నేను ఒక చిన్న ఇష్యూకి. సో నా మాట వింటున్నారు. సో దిస్ ఇస్ ద రిజల్ట్. So this is your purpose, to create a community and a network like that for all the lost souls. And letting people accept who they are, not getting judged by the society. వాళ్ళు ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, ఇట్లాంటి ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఇచ్చిన భగవంతుడి నుంచి వచ్చే ఇన్పుట్స్ని వాళ్ళు డిస్కార్డ్ చేసేసి, ఈ పర్పస్ని అంతా తోసేసి అందరిలో ఫిట్ ఇన్ అవ్వడానికి ట్రై చేసే సోల్స్ని, ఇట్స్ ఓకే టు బీ హూ యు ఆర్, అండ్ యూనివర్స్ విల్ గైడ్ యూ, అండ్ ఇట్స్ ఓకే నాట్ టు నో హూ యు ఆర్ ఆల్సో టిల్ యూ ఫైండ్ హూ యు ఆర్. సూపర్. కానీ ఇవాళ మిమ్మల్ని కలవడం చాలా ఫెంటాబులస్. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ హూ వీ ఆర్, I think మనం రెగ్యులర్గా వీ షుడ్ కాన్వర్స్ ఆన్ వేరియస్ టాపిక్స్, వేరియస్ ఇష్యూస్, వెరీ స్పెసిఫికలీ. ఇవాళ మీ గురించి తెలుసుకుని ఫర్ అస్ టు ప్రాసెస్ దిస్ హోల్ థింగ్ ఇస్ అ లాట్. ఇది ఇంకోసారి నేను అంటే దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ షేడ్ ఆఫ్ మీ విచ్ ఐ యూజువలీ నెవర్ షేడ్ ఇన్ ద మీడియా. మీరు అడిగే క్వశ్చన్లు బట్టి ఇదంతా వచ్చింది నాకు. I'm happy actually to know this because these are the shades we don't have in the media. We have a lot of other shades. But తప్పకుండా ఉషా గారు, ఐ లుక్ ఫార్వర్డ్ మళ్ళీ మనం కలవాలి, మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకున్నాం, రెగ్యులర్ మనుషులకి అర్థమయ్యేలాగా. ఐ థింక్ దిస్ ఇస్ రీజనబుల్లీ ప్రాక్టికల్ మీరు చెప్పింది. ఓకే, మనతో మనం అలైన్మెంట్లో ఉండడం, ఏది జరిగినా కూడా ఒక హయ్యర్ పర్పస్, ఒక కర్మబంధం, ఒక కారణం ఉందని గ్రహించుకోవడం, కాబట్టి తద్వారా ఊరికే బాధపడిపోకపోవడం. అండ్ మనల్ని మనం జడ్జ్ చేసుకొని ఆత్మన్యూన్యతకి వెళ్ళిపోతాం. స్వప్న ఎట్లా అయిపోతుంది అంటే, ఎవరు అర్థం కారు మనకి, మనం ఎవరికి అర్థం కాము. వీఆర్ స్టిల్ అ హ్యూమన్ ఫామ్లో ఉన్నప్పుడు ఏమవుద్దంటే, సైకలాజికల్గా మనల్ని మనం ఎవరు అని ప్రశ్నించుకునే ప్రశ్న దహించేస్తుంది మనల్ని. అవును,
ఆ దహించేటప్పుడు మనం కాలిపోతామా, ఊడిపోతామా, పడిపోతామా తెలీదు. దిస్ ఇస్ మై పర్పస్ ఆఫ్ లెట్టింగ్ సోల్స్ నో, క్రియేట్ అ బాండ్ బిట్వీన్ ఈచ్ సోల్ అండ్ మేక్ అస్. నాకు 10 మందా 20 మందా, నేను లక్షలు ప్రపంచాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తానని చెప్పను. ఆ 10 మంది అయినా నేనున్నాను. యూ కెన్ కమ్ అండ్ టాక్ టు మీ అండ్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ యామ్, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ డూ. సో ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ అందరికీ వచ్చే క్వశ్చనే, ప్రపంచంలో ఇంతమంది ఉంటే నేను జెస్సీని ఎందుకు ప్రేమించానని. ఎగ్జాక్ట్లీ. సో అండ్ జెస్సీ కోసం ఎందుకు ఇలా అన్నీ చేయాలనిపిస్తుంది. అంతే. ఇద్దరు మనుషుల మధ్య ఉండే ఇలాంటి బంధుత్వం, ముఖ్యంగా మనం అక్వైర్ చేసే బంధం అంటే పుట్టుకతో పేరెంట్స్ సరే అదొకే, బట్ దాని వెనక ఉండే మిస్టిక్ లా ఏమిటి మీ దృష్టిలో? నేను ఈ మన ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక 2 కేసులు చాలామందితో మాట్లాడాను. అందరికీ నాకు చెప్పాలనిపించలేదు. ఎవరైతే కాల్స్ చేస్తున్నారో అది కూడా యూనివర్స్ నుంచి నాకు ఎవరితో చెప్పాలనిపిస్తే చెప్తాను. ఆక్షేపణగా ఫీల్ అవ్వకండి, అర్థం చేసుకోండి. సో ఒక ఆవిడ కరీంనగర్ నుంచి నా వీడియో చూసి ఆవిడ యూఎస్ అంతా వెతికి కరీంనగర్లో నేను ఎప్పుడో 6 ఏళ్ల క్రితం తెలిసిన ఒక అతని ద్వారా ఫోన్ చేసుకొని కాల్ చేశారు. ఆవిడ 29 years ఆఫ్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ని అసలు ఉంచాలా వదిలేయాలా అనేది క్వశ్చన్. ఒక పర్సన్నే మనం ఎందుకు లవ్ చేస్తాం, ఒక పర్సన్తోనే ఎందుకు అట్రాక్ట్ అవుతాం, ఒక పర్సన్ని ఒక సర్టైన్ ఏజ్ వరకు కానీ ఇయర్స్ వరకు కానీ ఎన్ని చేసినా ఎందుకు భరిస్తాం? చూసేవాళ్ళకి అది ఎంత దారుణంగా ఉన్నా మనకు సుఖంగా ఉంటుంది. మనం లాస్ట్ టైం కూడా ఈ పాయింట్ చాలా సూక్ష్మంగా మాట్లాడుకున్నాం. అవును, కరెక్ట్. అండ్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎమోషన్ ఎందుకు వస్తుంది, భరించలేని స్థితికి ఎందుకు వెళుతుంది అని అందరికీ ఉన్న ప్రశ్న. సో ఇండిపెండెంట్గా ఉంటాము, అసలు వేరే వాళ్ళతో మనకి సంబంధం లేదు, మనం పుట్టుకతో కనుక రాని బంధాలేవి మనమే సొంతగా క్రియేట్ చేసుకుంటాం అనుకుంటాం, అది మిథ్య. 100% మిథ్య. సో సోల్మేట్స్ అనే కాన్సెప్ట్ బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్య ఇంటర్నెట్లో. ఎప్పటి నుంచో అసలు ట్విన్ ఫ్లేమ్స్ ఒకటి, ట్విన్ ఫ్లేమ్స్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు అది పెద్ద ట్రెండ్ చేసి దాన్ని బిజినెస్గా చేసి దాన్ని నెగటివ్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సోల్మేట్స్ ఈజ్ ద థింగ్. ఒక మనిషికి ఒక మనిషి నచ్చడానికి కానీ ఇష్టపడటానికి కానీ, అంటే ఈ జన్మలో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయితే పూర్వజన్మలో కూడా అదే అయి ఉంటారా, వచ్చే జన్మలో కూడా అదే అవుతారా? కొంతమందితో మనకి ప్రేమే కలుగుతుంది, కొంతమందితో ఆప్యాయత కలుగుతుంది, కొంతమందితో బంధం ఏర్పడుతుంది, మరికొందరితో ఓన్లీ రొమాంటిక్ రిలేషన్షిప్ ఉంటుంది, ఇంకొందరితో లస్ట్ ఉంటుంది, ఇంకేమీ ఉండదు. అండ్ ఇవన్నిటికి మించి కొంతమందితో అసలు చిటికెనేలు తాకితేనే పంచేంద్రియాలు పులకిస్తాయి. అదెందుకో తెలియదు. సో ఎలా ఏర్పడతాయి ఈ బంధాలు అంటే, కొన్ని బంధాలకి చిత్రగుప్తుడి చిట్టాబద్దుల్లో చిప్ అంటాను నేను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి. సో ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ మనం అప్గ్రేడ్ చేసేటప్పుడు, మనం ఫోన్ అప్గ్రేడ్ చేసేటప్పుడు ఆ చిప్లోది తీసేస్తే మొత్తం ఇందులో వచ్చేస్తుంది. అలాగే మనం సంచిత క్రియామయ ఆగమయ ప్రారంధ కర్మలు చేసినప్పుడు రకరకాల మంది మనుషుల్ని ఈ లైఫ్ టైంలోనే ఇంతమందిని కలుస్తాం, పూర్వజన్మలో ఎంతో మందిని కలుస్తాం, అండ్ మన తల్లిదండ్రులు ఎంతో మందిని కలుస్తారు, ఇట్టేడు తరాలు అట్టేడు తరాలు ఎంతో మందిని కలుస్తాం. ఈ డేటాబేస్ అంతా అక్కడ ఉంటుంది. సో ఇక్కడ విచిత్రమైన వింతైన విడ్డూరమైన ఒక అమాల్గమీ ఆఫ్ కాంబినేషన్ ఏంటంటే, మన లైఫ్లో మన పూర్వజన్మలు, మన అమ్మా నాన్న లైఫ్లో వాళ్ళ 7 తరాల లైఫ్లో పూర్వజన్మలు, వాళ్ళందరూ చేసిన కర్మల ఇంప్రింట్స్ మనం. అదే మా తాతగారు చేసింది, ఎవరినన్నా అమ్మాయిని అన్యాయం చేసి పెళ్లి చేసుకోకుండా ఉన్న ఆ కర్మబంధం నేను పడాలి. నిజమా? ఎగ్జాక్ట్లీ. ఈ లాజిక్, ఈ కోణం ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు, పుక్కట్లో అనలేదు. పాత వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు లవ్ మ్యారేజ్లు చేసుకొని ఈ డివోర్స్ రేట్లు పెరిగి ఎవర్షన్ వచ్చి, అంటే ఈ లాజిక్ నేను చాలా, అంటే ఇది సీక్రెట్గా ఉన్న నేను చెప్తున్నాను. మనం చాదస్తాం అనుకునే ఆస్ట్రాలజీ, ఎందుకు పనికిరాదనుకునే నవగ్రహాలు, ఇవన్నీ చూసారు కదా లాస్ట్ టైం. మీరు మధ్యలో మాలేసుకొని కంచి కామాక్షి దగ్గరికి వెళ్ళి, వారాహి దగ్గరికి వెళ్ళి అన్ని, ఇప్పుడే పొద్దున్నే మళ్ళీ గృహప్రవేశం పూజలు అవి చేసుకొని వచ్చా. ఇది నా లుక్, పూజ లుక్. సో బయట ఎలా తిరగను. సో పేరెంట్స్ 7 తరాలు వాళ్ళు చేసిన కర్మలు మనల్ని ప్రేరేపితం చేస్తాయి. చిత్రగుప్తుడి చిట్టాబద్దులో చిప్లో ఇంప్రింట్ అయిపోయి ఇన్హెరిటెన్స్లో వచ్చేస్తుంది. సో భగవంతుడు ఏం చేస్తాడంటే, మనల్ని మోక్ష మార్గంలో, అంటే ఆల్రెడీ పేపర్ అంతా ప్రింట్ అయిపోయింది, బొక్కలు పడిపోయినాయి, అంటే ప్రింట్ అయిపోయింది, ఇంప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయితేనే కదా డేటా అవుట్పుట్ వస్తుంది. భగవంతుడు దాన్ని ఫ్లాట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇలా హోల్ పడింది ప్రింట్, మళ్ళీ ఫ్లాట్ చేస్తే నిల్ అవుతుంది. సో అప్పుడే మనం మళ్ళీ ఈ జన్మ నుంచి, అంటే కర్మబంధాల నుంచి
క్లియర్ చేసుకొని వెళ్ళగలం. రైట్. సో ఇది క్లియర్ చేసుకునే ప్రాసెస్లోనే రకరకాల మంది మీద ఇష్టం, కష్టం, వైరాగ్యం, విడ్డూరం, మోహం, కామం, లోభం, విపరీతమైన కోరిక ఉంటాయి. సో ప్రేమనే కాదు నేను చెప్పేది. అంటే అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అసలు ప్రేమ అంటే ఏంటో నిర్వచించాలి. ఎందుకంటే బికాజ్ ఒక ఎనర్జెటిక్ బాండ్ ఉన్న ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా సరే అది ప్రేమగానే మనం చూడాలి. ప్రేమ అంటే ఎనర్జీ, అది రకరకాల రూపం దాల్చొచ్చు. అది కంపాషన్ అంటే ఒక విధమైన ఒక అవతల మనిషి పట్ల ఒక కన్సర్న్ ఉండడంగా ఉండొచ్చు, మీరు అన్నట్టు మోహంగా ఉండొచ్చు, అన్నీ కూడా దాదాపు ఎనర్జీ కిందకే వస్తాయి కదా. పర్స్పెక్టివ్ ఆఫ్ లవ్ మనం ఇప్పుడు ట్రెండ్ని తీసుకుందాం. మన దృష్టిలో తల్లిదండ్రులు ఇవన్నీ వదిలేండి. లవ్ ఒక మేల్ అండ్ ఫీమేల్ మధ్యలో కలిగే ఒక అద్భుతమైన స్ట్రాంగ్ ఫీలింగ్. స్టార్టింగ్లో యూఎస్లో అంటారు 4 seasons చూసిన తర్వాత ఒక మనిషితో కమిటెడ్గా ఉండమని. స్వప్న, కొంతమందితో మనం ఇష్టము, ప్రేమ, కామము దాటిన తర్వాత కూడా, ఈ ఫేజెస్ అన్నీ దాటిన తర్వాత కూడా వాళ్ళతో ఉన్నప్పుడు మనకి పులకింత వస్తుంది, వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది. అసలు ఎంత కష్టం ఉన్న వాళ్ళతో వెళ్ళి కాసేపు ఒక అరగంట సేపు కాఫీ తాగితే బాగుంటుంది. నేను మేల్ అండ్ ఫీమేల్ గురించే చెప్తున్నా, నేను మిగిలిన జెండర్స్ గురించి చెప్పలా. పెళ్ళిళ్ళు చేసుకుంటారు కుదరక, దూరంగా వెళ్ళిపోయినా సరే ఆ వ్యక్తితో చచ్చెట్టు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కలిసి ఉండలేరు కాబట్టే విడిపోయామంటారు. సో ఇవి ట్విన్ ఫ్లేమ్ కలెక్షన్స్. అంటే నేను హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ గురించే చెప్తున్నాను. ఈ ట్విన్ ఫ్లేమ్స్ అనేవి ఒక్క సోల్ని డివైడ్ అయితే 2 different సోల్స్గా ఫామ్ అయ్యి 2 different బాడీస్లో ఉన్నారు, రెప్లికాస్ అంటారు. ఇది ట్విన్ ఫ్లేమ్స్. దీని దగ్గరికి మళ్ళీ వద్దాం. ఇంతకన్నా కింద సోల్ ట్రైబ్ ఉంటుంది, సోల్మేట్స్. నేను మీరు కూడా సోల్మేట్సే. ఎగ్జాంపుల్ అంటే ఈ సోల్మేట్స్లో ఆపోజిట్ పర్సనే ఉండరు, అంటే ఎవరైనా ఉండొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా ఉండొచ్చు. దానికి శరీరంతో శారీరక పరిస్థితులతో నిమిత్తం లేదు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. సోల్ ట్రైబ్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు మన పూర్వీకులు, మనము, మన తల్లిదండ్రులు, మన సంచిత క్రియమయాగ ప్రారంభ కర్మలో చేసుకున్న కర్మలకి బ్యాలెన్స్ చిట్టా పొద్దులు అనమాట. మనం ఎవరి దగ్గరన్నా కరూర్ వైశ్య బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఎయిర్టెల్, పేటిఎం అన్నిట్లోనూ అప్పులు చేసామనుకోండి, వాళ్ళకి తీర్చే కార్యక్రమం ఎప్పుడు ఏది యాక్టివేట్ అవుద్దో తెలియదు. ఎప్పుడు నువ్వు అప్పు నీ దగ్గర డబ్బులు వచ్చాయంటే వాడు వచ్చేస్తాడు నీ దగ్గరికి, నిన్ను ప్రేమిస్తాడు, లేదా నువ్వు అంతకుముందు వాడిని నువ్వు ఏం చేసావు అది చేస్తాడు, వెళ్ళిపోతాడు. సో అలాంటిది సోల్మేట్స్. సో సోల్మేట్స్ కూడా పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా ఉండే వాళ్ళు లేరా అంటే ఉన్నారు. సోల్మేట్స్ ఆపోజిట్ సెక్స్లో లేరా అంటే ఉన్నారు. ఈ మధ్య కొత్తగా ఎల్జీబీటీ కమ్యూనిటీ ఫామ్ అయింది కూడా ఈ సోల్మేట్స్ని రికగ్నైజ్ చేసి, నేను ఇది చాలా వివాదాస్పదంగా కింద కామెంట్లు పెడతారు, నేను చదవను. నా వర్షన్ ఏంటంటే యుఎస్ మొన్న రీసెంట్గా వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఎల్జీబీటీ కమ్యూనిటీ విపరీతంగా ట్రెండ్ అవుతుంది, లీగల్ కూడా అయిపోయింది. అబ్బాయిలు కాదు, నా ఇంటి పక్కనే 2 అబ్బాయిలు 8 ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నారు యుఎస్లో. వాళ్ళిద్దరు చక్కగా కబుర్లు చెప్పుకుంటారు, సో క్యూట్ చూడటానికి వాళ్ళు. సో మనకి ఇది మన హిందూయిజంలో ఉంది. ఎక్కడుందో చెప్పండి. హిందూయిజంలో 2 అబ్బాయిలు లవ్ చేసుకొని పిల్లల్ని కన్నారు తెలుసా? పిల్లల్ని కంట కూడా ఎక్కడుంది? వివాదాస్పదంగా ఉండొచ్చు ఈ కాన్వర్జేషన్. సోల్మేట్స్ నుంచి వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. మన హిందూయిజంలో 2 దేవుళ్ళు ఎవరు మీరే చెప్పండి, నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి. మోహిని అవతారం ఎత్తిన విష్ణువు, ఓహో అలా అంటారా, శివుడు, వాళ్ళిద్దరికీ కలిగిన అయ్యప్ప స్వామి. సో అవతారం మీరు అనేది, అవతారంలోనే మాట్లాడుతున్నాను. మనకి తెలుసు ఎసెన్స్ లో ఆయన విష్ణుమూర్తి అని, బట్ మోహిని అవతారంలో మనము అంటే మనం కొత్తగా ఇప్పుడు ట్రెండింగ్ క్రియేట్ చేయట్లేదు నేను అనేది. మనకి బట్ వై షుడ్ యూ అంటే మనకు ఎందుకు ఒక జస్టిఫికేషన్, వ్యాలిడేషన్ వెతుక్కోవాలంటారు? ఏదో ధర్మంలోనో లేకపోతే ఏదో దీనిలోనో వై డు వి నీడ్ అ వ్యాలిడేషన్? ఎందుకంటే యాక్సెప్ట్ చేయట్లేదు సొసైటీ. ఇప్పుడు మొన్న మనం మాట్లాడుకుందే చూస్తే ఒక కొత్త పర్స్పెక్టివ్ కానీ ఒక మూకుమ్మడిగా సబ్ కాన్షియస్ లెవెల్లోనే కొంతమందికే తెలిసినవి కాన్షియస్ లెవెల్లో రెగ్యులర్ పీపుల్కి తెలియనివి ఎప్పుడైనా చెప్తే రెగ్యులర్ పీపుల్ ఏమనుకుంటారంటే ఇది మిథ్య అని కొట్టిపడేస్తారు. అలాంటి వాళ్ళ కోసం పండితులు పామర్లను ఇదివరకు ఊరికే అనలా, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ సీక్రెట్గా అందుకే ఉంచుతారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అక్వేరియన్ ఏజ్ స్టార్ట్ అయింది, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండే పీపుల్ ఎక్కువ మంది అయ్యారు. వాళ్ళకి ఇది తెలియాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే అసలు నోరు తెరవాల్సిన ఆవశ్యకత అవసరం కూడా లేదు. బట్ ఇప్పుడు వస్తోంది. ఎందుకు వెతుక్కోవాలి అంటే ఉన్నాయి అన్న క్లారిటీ పామర్లకు కూడా తెలియాలి. లేకపోతే పాపం వాళ్ళని చచ్చెట్టు కొట్టి తిట్టి ఎమోషనల్గా సొసైటీలో వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేకుండా చేసి వాళ్ళని బద్దలు కొట్టేస్తున్నారు. రైట్, కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో సోల్మేట్స్ అంటే 2 వ్యక్తుల మధ్య అలాంటి ఒక రుణానుబంధం. మోహిని అవతారంలో శివుడు ఆ టైం వరకే ఉంటారు మీరు గమనిస్తే, ఆ తర్వాత
మోహిని అవతారం చాలించేస్తారు, అయ్యప్ప స్వామి పుడతారు, ఆయన అడవుల్లో వదిలేసి మళ్ళీ ఆయన వెళ్ళిపోతారు, శివుడు వెళ్ళిపోతారు. సో మనకి ఇక్కడ బంధం ఎంతవరకు ఉంది, దాని నుంచి ఏమి కార్యం జరగాలి, అది అయిపోయిన తర్వాత వెళ్ళిపోవటం అనేది మనకి వేదాల్లోనే ఉంది, మన పురాణాల్లో ఉంది, ఇతిహాసాల్లో ఉంది. అవును. సో దాని నుంచి తీసుకొని నేను మాట్లాడతాను తప్పించి నేనేదో ఊహించుకోను. అర్థమైంది. అదే. సో అంటే చిన్నప్పటి నుంచి పాలు తాగిన ప్రతి సిప్పుకి కథ చెప్పాలి మా అమ్మగారు, భోజనం చేయాలంటే కథ చెప్పాలి, హోంవర్క్ చేయాలంటే. సో అలాగా నాకు పురాణాలు విని 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 డౌట్లు అడిగేదాన్ని. మా నాన్నగారు మహావతార బాబాజీ 13 సంవత్సరాలు చదివించారు. గాల్లో తేలే బాబాలు ఉంటారా నాన్నగారు, ఇలా వాసన వస్తుందా, అంతెందుకు మీతో మాట్లాడి వెళ్ళాను నేను మొన్న. ఆ ఇల్లు తీసుకునే ముందు చిన్న పోలీస్ స్టేషన్లో కేసు ఉంటే మియాపూర్ ఎస్ఐ గారితో మాట్లాడొచ్చాము. క్లయింట్ అయితే తింటుంది, విభూది వాసన ఇలా వస్తుంది, ఇలా గుప్పు గుప్పు గుప్పునని వస్తుంది. సరే ఓకే, హోటల్లో అయిపోయింది. కొత్త ఇంటికి వెళ్ళాను, ఆ ఇల్లు క్లీన్ చేయించడం. అక్కడ సాంబ్రాణి వాసన వస్తుంది. పైకి వెళ్తే గంధం వాసన వచ్చింది. నాకు అప్పుడు అనిపించింది, ఆహా ఈ ఇల్లులో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది, అంటే దేవుడు భగవంతుడు ప్రెజెన్స్ రావడానికి రెడీగా ఉందని. కరెక్ట్. ఇవి నాకెలా తెలిసాయి, నేను ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పుస్తకాలు చదివినప్పుడు నాకు కొన్ని డౌట్లు వచ్చినప్పుడు, నువ్వు సరైన సాధన చేస్తే ఆ సాధనలో ఈ అంకాలు కనుక నువ్వు వెళ్ళగలిగితే ఇలా అవుతుందని మా నాన్నగారు చెప్పారు. 20 ఏళ్ల తర్వాత వచ్చింది అది నాకు. సో మనం ఎందుకు ఈ చదువుకోవాలి, లేకపోతే తెలుసుకోవాలంటే ఇలా ఆల్రెడీ జరిగి ఉంది, మన రియాలిటీలో చూసుకున్నప్పుడు ఇది తప్పు కాదు అని జనాలు చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. సో ఇప్పటి వరకు నాకు అర్థమైంది మీరు చెప్పిన దాన్ని బట్టి, ఈ చిప్పులో మీరు అన్నది చిత్రగుప్తుడి చిప్ అన్నారు కాబట్టి దాని ప్రకారంగా బంధాలు ఫామ్ అవుతాయి, అంతేనా? ఎన్ని రోజులు ఉండాలో ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది స్వప్న. ఎప్పుడు ఒక రిలేషన్షిప్లో నేను ఒక పర్సన్ నా లైఫ్లోకి వచ్చాడంటే ఈ అబ్బాయి పర్పస్ ఏంటి, అది మంచి అవని చెడవని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేసినప్పుడే అబ్బాయితో రిలేషన్షిప్కి వెళ్ళమని చెప్తా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ప్రతి రిలేషన్షిప్ సుఖంగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు నా ఎక్స్పెక్టేషన్లు అన్నీ ఫుల్ఫిల్ చేసేసి నన్ను సుఖంగా ఉంచుతారనుకోవడం మిథ్య. ఎనీ రిలేషన్షిప్లోకి వెళ్ళేటప్పుడు ఈ రిలేషన్షిప్ నా లైఫ్లోకి వస్తుందంటే దీని పర్పస్ ఏంటి అనేది జ్ఞానంతో ముందు ఆగి ఆలోచించాలి. రైట్. ఆ ఆలోచనని క్లారిటీతో ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడేలా చేసుకోవాలి. అబ్బా ఇప్పుడు బాగా చూసుకున్నాడు, ఇలా ఉంది ఇలా ఉంది, ఓకే 10 ఏళ్ల తర్వాత కూడా ఇలానే ఉంటుంది, నాకు కోట్లు ఇచ్చేస్తాడు, నన్ను బాగా చూసుకుంటా అంటే కుదరదు. వాడికి ఇచ్చే అర్హత ఉన్నా నీకు తీసుకునేది చిత్రగుప్త చిట్టాబద్దుల్లో లేనప్పుడు దాని అంతఃస్ఫురణ ఎలా వస్తుంది? వాడే దయ్యం అయిపోతాడు, వాడు వచ్చేసి నిన్ను కొట్టేస్తాడు కూడా. అదేంటి ఫస్ట్లో ఇంత బాగుంది 6 months, ఇదేంటి ఇలా అయిపోతుంది, నాకు లీగల్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి, ఇద్దరేంటి ఇలా కొట్టేసుకుంటున్నాం, అసలు ఇది కదా సైన్స్ అంటారు. ఇవి నేను స్మరణలోకి తెచ్చుకోవాలని చెప్పాను. నేను కాన్షియస్గా, మనం లాస్ట్ టైం మాట్లాడితే ఆస్ట్రేలియా నుంచి నా 7th ట్యూషన్ పెట్టి కాల్ చేసింది నాకు. ఉషా నువ్వు వైధవ్యం అని చెప్పేశావు 40 ఏళ్ల తర్వాత వానప్రస్థానానికి కదా అంటే, నేను చాలా క్లారిటీగా మళ్ళీ చెప్తున్నాను, మెంటల్గా వైధవ్య స్థితి లేకుండా చెంపట్టుకొని కాశీకి వెళితే ఇంట్లో పిల్లల గురించి లేకపోతే పెళ్ళం గురించో లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ గురించో బుర్ర పెట్టుకొని కాశీకి వెళితే వానప్రస్థానం అవ్వదు. అంటే బంధాలకి భవబంధాలకి మనం ఎడిక్ట్ అయిపోతాం. ఇక్కడ కూడా ఒక పర్సన్ని కలిసినప్పుడు అది బంధము భవబంధము లేకపోతే మనకి నచ్చిన ఇస్తున్నారు కదా ఇలానే ఉండాలి అన్న ఎక్సైట్మెంట్కి వెళ్తాం చూసారా, దాన్ని కనుక తెంచుకోకుండా రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తే ప్రతిసారి ముట్టుకలు పడతాయి. ప్రాబ్లం 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 ప్రాబ్లం, ఇష్యూ, పెయిన్, టార్చర్, ట్రబుల్, ఏడుపు. ఏంటి నా జీవితం, ఎప్పటికీ నాకు ఒక రిలేషన్షిప్లో సక్సెస్ ఉండదా అని. సక్సెస్ ఉండదు. ఎందుకంటే స్వప్న, మీరేదైతే అనుకుంటున్నారో అది మీరు చేయలేదు, మీ పూర్వీకులు చేయలేదు, ఎదుటివాడు చేయడు. ఈ కాన్షియస్ బ్రెయిన్కే అనుకుంటున్నారు. కరెక్ట్. మీ క్లారిటీ మీరు తెచ్చుకోకుండా పక్కనాడికి మీకు ఏం కావాలో రుద్దేసి వాడికి కూడా ఏదో కావాలో మీరు కొంచెం కొంచెం తెలిసేసుకొని అది ఇచ్చేసి ఇక నాకు ఇంతే ఇలా కావాలని ఒక ప్రోటోటైప్ రాసేసుకొని లైఫ్ అలా నడవదు. ఇలా లేకపోతే మీరు ఏడుస్తున్నారు. ఇది ఎంత ఫాల్స్ ఎలిగేషన్ అంటే మన మీద మనం చేసుకునే ఫాల్స్ ఎలిగేషన్. అసలు నేనేంటి, నేను ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తే ఇప్పుడు కానీ, ఇది మా గురువు గారు చెప్పింది, ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ నాకు కానీ ఈ పర్సన్కి కానీ నాతో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కానీ ఈ పక్కన అతనికి ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కానీ ఎటువంటి నాన్ పాజిటివ్ థింగ్స్ జరగకూడదు. అంటే ఎట్లాంటి నెగటివ్ థింగ్స్ జరగకూడదు. అలా నువ్వు మలుచుకోవాలి, నడుచుకోవాలి, ఆ అబ్బాయిని అలా ఉంచుకుంటేనే గుడ్ ఆఫ్ ఆల్ కన్సర్న్డ్. అదే వర్డ్ in the relationship. Of course, that is a very theoretical thing, because situations రావడాన్ని బట్టే మనిషిలోని, ఇప్పుడు మీరు నేను బాగుంటాం,
చక్కగా మాట్లాడుకుంటున్నాం. మనకి రిలేషన్షిప్ కాదు, ఏది కాదు, ఫ్రెండ్షిప్ ఏదైనా ఏ పేరు పెట్టుకున్నా యాజ్ ఫ్రెండ్స్ మనం మాట్లాడుకుని రేపు ఒక క్లిష్టమైన సమస్య వచ్చినప్పుడే మీ అంతరంగం ఏంటో నా అంతరంగం ఏంటో యాక్చువల్గా ఆవిష్కృతం అవుతుంది. సో మీరు చెప్తున్న అప్రోచ్ చాలా బాగుంది. దట్ హైయెస్ట్ గుడ్ ఆఫ్ ఆల్ కన్సర్న్ అని మనం అందులోకి ఎంగేజ్ అవుతాం. బట్ వాట్ ఈస్ అ పాయింట్, మరి రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతున్నాయి చూస్తున్నాం. ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి ఇవి సంకేతాలు, నా కర్మలు అయిపోయాయి ఇక్కడ అని ఫినిషింగ్ లైన్ ఏదైతే అంటారు. బ్యూటిఫుల్ క్వశ్చన్. ఆ కరీంనగర్ నుంచి ఫోన్ చేసిన ఆవిడకి కూడా నేను ఇదే చెప్పా. ఆవిడకి పిల్లలు పుట్టారు, పెద్ద కూతురికి పెళ్ళైపోయింది, రెండో కూతురు ఇప్పుడు డాక్టర్ చదువుతున్నారట. ఆవిడకి నేను చెప్పిన అది కూడా నేను ధ్యానం చేసి 1 day తర్వాత ఫోన్ చేసి చెప్పాను ఆవిడకి. ఫస్ట్ థింగ్, ఒక పర్సన్తో మనకి సెట్ అవ్వట్లేదు అని సంకేతాలు ఫిజికల్ బాడీ చెప్తుంది. ఆ ప్రెజెన్స్ని మనం భరించలేం. మన ఈ బాడీ కాకుండా 7 బాడీస్ ఉంటాయి. నా చెయ్యి ఎంతైతే పెట్టానో భరించలేమంటే ఏంటి చెప్పండి. ఆరా ఇప్పుడు ఈ ప్రెజెన్స్ మీరు ఉన్నారు కదా, మీరు నా దగ్గరకు వచ్చినా నేను కొంతవరకు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వను. అండ్ ఈ ఆరా నేను దగ్గరకు వచ్చి కావాలంటే హక్ కూడా చేసుకోగలను. కొంతమందిని గమనిస్తే ఈ డిస్టెన్స్లో కూడా మనం భరించలేం. లోపల నుంచి ఒక రకమైన ఎవర్షన్, చిరాకు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనే ఒక ఎవర్షన్ మొదలవుద్ది అదే పర్సన్తో. సాయంత్రం ఇంటికి వెళ్తే వాళ్ళ మొహం చూడబుద్ధి కాకపోవడం, వాళ్ళతో అన్నీ చెప్పాలి. 10 ఏళ్ళు 20 ఏళ్ళు చెప్పేది కూడా ఏం చెప్తాంలే, చెప్పింది చాలే, చెప్పిన ఇదే అంటాడుగా అని అలా అనుకోవడం. ఒకటి ఫిజికల్ ఎవర్షన్ మొదలవుతుంది. సెకండ్ థింగ్, ఎమోషనల్ సక్ అయిపోతాయి. మనం ప్రశాంతంగా బయట ఎక్సైటెడ్గా పనులు చేసుకొని వెళ్తామా, ఇంటికి వెళ్ళి ఆ పర్సన్ ఇంటికో కాఫీ షాప్కో ఎక్కడికి కలిసినా ఉంటున్నటువంటి మన ఎనర్జీ అంతా ఇట్లా ఎమోషన్స్ అన్నీ డ్రైన్ అయిపోయి విపరీతమైన లో, అంటే డిప్రెషన్ వచ్చేసిందా అన్నంత సిమ్టమ్స్కి వెళ్తాం మనం. స్టార్టింగ్లో అంత ఉండదు, స్టార్టింగ్లో లో అవుతుంది ఎనర్జీ. మళ్ళీ ఎనర్జీకే వస్తున్నాను ఏమనుకోకండి. అయ్యో లేదు, ఎనర్జీ అంతా ఎమోషనల్ ఎనర్జీ డ్రైనింగ్ స్టార్ట్ అవుద్ది. ఆ డ్రైనింగ్ ని మీరు ఇంకా గమనించుకునే రిలేషన్షిప్ కట్ చేయకపోతే సక్కింగ్ స్టార్ట్ అవుద్ది. జలగలాగా మనం హ్యాపీగా ఉండే ఒక పాజిటివ్ వైబ్ నుంచి ఆటోమేటిక్గా ఇలా కూర్చుంటాం. చిరాకు వస్తుంది, అసహనం వస్తుంది, కోపం వస్తుంది, క్రోధం వస్తుంది. సో సిమ్టమ్స్ స్ట్రైట్గా ఆఖరికి కొట్టుకునే స్టేజ్కి ఫిజికల్గా వెళ్తారు. రైట్. థర్డ్ థింగ్, ఇది అతిశయోక్తిగా ఉండొచ్చు, ఆత్మఘోష మొదలవుతుంది. ఆత్మ మీకు చెప్తూ ఉంటుంది, మీరు వినగలుగుతారు. అంటే మాటల్లో ఇట్లా సైకోసాడిజం లాగా కాదు, మీకు సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది. అప్పటికైనా మీరు ఆ పర్సన్ నుంచి బయటకు వచ్చేయాలి. ఆ ప్రెమిసెస్లో ఫస్ట్ ఫిజికల్ ప్రెమిసెస్లో ఉండకూడదు, తర్వాత ఎమోషనల్ అవైలబిలిటీ, ఫోన్లు మాట్లాడటం, కలవడం మానేయాలి. ఇంకా ఎప్పుడన్నా తప్పనిసరిలో కలవాల్సి వస్తే కూడా రిఫ్రైన్ చేసుకోవాలి. చేయనప్పుడు ఆత్మఘోష మొదలవుతుంది. మన లైఫ్లో సక్సెస్ రావడం తగ్గిపోద్ది, వచ్చే గ్రోత్ ఆగిపోద్ది, మన ఎబిలిటీ ఏంటో మనకి తెలిసి ఘర్షణ మొదలవుద్ది. ఇది కాదు నేను ఉండాల్సింది, ఇలా కాదు నేను చేయాల్సింది, నా లైఫ్కి, నా ఏజ్కి, నా ఎబిలిటీకి ఇది కాదు, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. ఎందుకు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళినా ఉండలేకపోతున్నాను, ఉన్న అవధులు లేకపోతే ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే నీ ఎనర్జీని అన్నెసెసరీగా ఒక అవసరం లేని ఒక రిలేషన్షిప్కి ఇస్తున్నారు. సో మిమ్మల్ని కట్టడి చేయడానికి ఇన్ని సిమ్టమ్స్ ఇస్తుంది. ఫైనల్గా ఏమవుతుందంటే స్వప్న, నేను అమ్మాయి నాకు చెప్పగానే ఆ అమ్మాయి మేడం అంత కరెక్ట్గా ఎలా చెప్పారు, యాక్సిడెంట్స్ అవుతాయి. యూనో సడన్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయి? యూ అట్రాక్ట్ యాక్సిడెంట్స్ ఇన్ యువర్ లైఫ్. మీకు తెలుసా? బికాజ్ when something is not going right, నువ్వు ఉండాల్సిన స్థితిలో, పరిస్థితిలో, నీకున్న లైఫ్ పర్పస్లో, నేను ఇందాక చెప్పాను కదా, ఒక మనిషి పరిచయం అయినప్పుడు పర్పస్ని దృష్టిలో పెట్టుకొని ఆ మనిషి మనల్ని తిట్టడానికి వచ్చాడా, కొట్టడానికి వచ్చాడా, ప్రతిదీ ప్రేమతోనే మొదలవుద్ది. గుర్తుపెట్టుకోండి, దరిద్రం జరగాలన్నా లైఫ్లో రాసుకోండి, అద్భుతమైన రిలేషన్షిప్గా స్టార్ట్ అవుద్ది. అబ్బాబాబాబా అనుకుంటాం మనం. ఆ తర్వాత వచ్చేదాన్ని ఓకే, మనం ఎప్పుడో ఏదో చేసుంటాం, ఈ పర్సన్ నుంచి మనకి ఈ చండాలమైన పరిస్థితులు, భరించలేని స్థితులకు వెళుతున్నప్పుడు సుఖినో భవంతో అనుకోమన్నారు మా గురువుగారు. ఎదుటి వ్యక్తిని తిట్టడం కానీ, నేను ఇంకా ఇప్పటికి కూడా దేవుడికి దండం పెట్టుకుంటాను. ఇంకా ఏమన్నా ఉంటే, ఇంకా ఎవరితోన్నా తిట్టించుకోవాలి, కొట్టించుకోవాలి, లేకపోతే ఇంకా ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇప్పుడే ఓపిక ఉంది నాకు, ఎమోషనల్గా నేను తట్టుకోగలను. ఇంకా ఆ తర్వాత ఇంకా పెద్దదాన్ని అయిపోతే నేను హ్యాండిల్ చేయలేనని చెప్పి. సో స్టార్టింగ్లో నేను చెప్పిన పర్పస్ని దృష్టిలో పెట్టుకోకుండా ముందుకెళ్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైనల్గా ఆత్మ చెప్పినప్పుడు మనం వినలేదనుకో, యాక్సిడెంట్స్ అవుతాయి, మేజర్ యాక్సిడెంట్స్ అవుతాయి. స్టార్టింగ్లో చిన్న చితక మన చుట్టుపక్కల అవుతాయి, గమనించాలి. మనం ఒక్కొక్కసారి వెళ్తుంటే చుట్టుపక్కల యాక్సిడెంట్స్ అవుతాయి, అంటే ఆరా చెప్తుంది
విను 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 అని. అది కూడా అయితే మనకి చిన్నది అవుతుంది, లేకపోతే మేజర్ అవుతుంది. అది ఆ అమ్మాయికి 2 months బ్యాక్ అయిందంట. అండ్ షీ జస్ట్ కేమ్ అవుట్. అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళ అమ్మగారి దగ్గర ఉంటాను. షీజ్ ఓకే నౌ. షీజ్ ఓకే నో, డివోర్స్ ఇచ్చేస్తాను అంటున్నారు. ఇచ్చేయమని చెప్పా. అదే వాళ్ళ పాప పెళ్ళి అయినా అవ్వకపోయినా నేనైతే ఉండలేనండి, నేను డివోర్స్. అంటే ఆఫ్ కోర్స్ నేను ఈ స్పెసిఫిక్ విషయంలో నేను వివరాలు తెలియదు కాబట్టి నేను ఇదని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆవిడకి ఈ 3 స్టేజెస్ వచ్చాయి. ఈవిడ పూజ చేసుకుంటే ఆ పటాలన్నీ తీసేసి డోర్లో పెట్టేసి లాక్ వేసేయడం. ఒక మనిషికి చెప్ప కదా, ఆత్మ చెప్తుంది మన పర్పస్ ఏంటి. ఓకే, మనం ఇప్పుడు ఈ స్టేజ్కి వెళ్ళాలి, ఈ ధ్యానం చేసుకోవాలి, లేకపోతే ఈ పూజ చేసుకోవాలి అనే ఒక పర్సన్ ఆత్మ చెప్పేదాన్ని అమ్మాయి విని, లేకపోతే మీ మైండ్ చెప్పేదో, మీ మనసు చెప్పేది ఇక్కడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అనే దాన్ని ఇతను వచ్చి రిస్ట్రిక్ట్ చేస్తూ తాళాలు వేసేయడం. నీకు ఉండటానికి ఇస్తున్నాను, తినడానికి ఇస్తున్నాను, ఇవన్నీ ఎందుకు చేస్తావు? సో ఒక విధంగా ఒక లెవెల్లో చూస్తే అంటే స్పిరిచువాలిటీ, ఫిలాసఫీ, మనకి ఆత్మ అవన్నీ పక్కన పెడితే కూడా ఒక లెవెల్ ఆఫ్ అబ్యూస్ ఉంది ఇక్కడ. 100%. సో అదే బికాస్ చాలా మందికి ఇవి అర్థం కాదు కదా. అదే నేను అది థర్డ్ లెవెల్. మీకు మీరు చెప్పిన థర్డ్ లెవెల్ అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. దట్ ఇలా ఆత్మఘోష మనకి ఒకటి మొదలవడం, తర్వాత సిమ్టమ్స్ ఇలా కనిపించడం అని. అంటే ఫండమెంటల్ లెవెల్ ఒక రిస్ట్రెయింట్, ఒక విధమైన ఒక సెట్ ఆఫ్ కండిషన్స్ ఏర్పడిపోయి కంప్లీట్గా క్లచెస్లో ఉన్నట్టు ఫీల్ అవ్వడం ఒక విధమైన అబ్యూజే అది. 4th లెవెల్. ఇప్పుడు మనం 3 dimensions గురించి మాట్లాడుకున్నాం కదా. 4th లెవెల్ ఏం చేస్తుందంటే ఫైనల్గా ఈ శరీరం చిరిగిపోయి దుర్గంధమైన వాసన వచ్చి విపరీతమైన కుళ్ళిపోయిన బట్టల్ని మనం ఏం చేస్తాం? తీసి అవతల పడేస్తాం. ఆత్మ కూడా అదే చేస్తాం. మీరు కనుక వినలేదు, మీ జీవితాన్ని మీరు ఎందుకు వచ్చారో ఆ పర్పస్ని కనుక గమనించకుండా చేస్తే వెళ్ళిపోతుంది. అకస్మాత్ మరణాలు, లేకపోతే ఆత్మహత్యా ధోరణులు, ఇవన్నీ దీనివల్ల జరుగుతాయి. చాలా కొంచెం వినడానికి నిజం చెప్పాలంటే చాలామందికి ఇట్ ఈస్ అ టెరిఫైయింగ్ థింగ్. బికాజ్ మనం ఇప్పుడు అందరూ ఏంటంటే చెక్ లిస్ట్ పెట్టి కూర్చుంటారు. అరే నా ఆత్మ ఏమన్నా చెప్తుందని వినిపించుకోవట్లేదని. సీరియస్గా మీరు చెప్పేది? అయ్యయ్యో అలా కాదండి బాబోయ్, అది కాదు. ఆత్మ చెప్పేది ఎవరికి వినిపిస్తుంది అంటే సాధన చేసే వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది. లేకపోతే మిగతా వాళ్ళు ఏం చేయాలి మరి? మిగతా వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకి ఇది మళ్ళీ రాసుకోండి, మళ్ళీ లేని పనులన్నీ చేసుకి నాకు ఫోన్లు చేసి అడగండి. అది ఆత్మఘోష అనేది ఎప్పుడు వినిపిస్తుందంటే అట్లీస్ట్ ఏదో ఒక ప్రాణాయామమో, ధ్యానమో, లేకపోతే ఒక సాధన ప్రక్రియ, ఒక గురువు ఉన్నప్పుడు అది తెలుస్తుంది. అది డీకోడ్ చేసుకుని ఇప్పుడు సాధన చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు డీకోడ్ చేస్తున్నారు. లేని వాళ్ళు ఏంటంటే సిమ్టమ్స్లా చూపిస్తుంది. అదే బయట ఇప్పుడు ఆ పర్సన్ గురించి ఇంకెవరో నెగిటివ్గా వచ్చి చెప్పడము, అరే నీ గురించి ఇట్లా. యూనివర్స్ ఏం చేస్తుంది అంటే చిత్రగుప్తుడు చిట్టాపద్దులో ఆయన పని ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నీకు సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు, మనుషుల్ని క్రియేట్ చేస్తాడు. భగవంతుడు ఏం చేస్తాడు, నీకు ఒక మనిషిని పంపిస్తాడు, ఒక సిచ్యువేషన్ పంపిస్తాడు. అరే వద్దురా, అరే వెళ్ళొద్దురా వాడి దగ్గర, వద్దురా, ఈ కాలేజ్ జాయిన్ అవుద్దురా, లేకపోతే ఈ కోర్స్ వద్దురా, నీకు ఇబ్బందిగా ఉంది వదిలేసేయి, లేకపోతే ఈ ఉద్యోగం వద్దు వదిలేసేయి. అట్లా యూనివర్స్ నుంచి హెల్ప్ ఎప్పుడు వస్తుంది? నార్మల్ పీపుల్కి చెప్తున్నా నేను, ఇది మీ లెవెల్ కాబట్టి చెప్పాను. 3rd లెవెల్ అందరికీ అప్లికబుల్ కాదు, నాట్ అప్లికబుల్ టు ఎనీబడి. రెగ్యులర్ పీపుల్కి నార్మల్ యూనివర్స్ నుంచి సిమ్టమ్స్ వస్తాయి, సిగ్నల్స్ వస్తాయి. తను కానీ ఒక 3rd పర్సన్ అవ్వచ్చు, బోర్డ్ హోర్డింగ్స్ అవ్వచ్చు, పుస్తకం అవ్వచ్చు, సడన్ గా మన అరే అనిపించేలాంటి ఇది ఆ సిచ్యువేషన్ కి కనెక్ట్ చేస్తుంది. మన బుర్రే కనెక్ట్ చేస్తుంది. దట్ ఇస్ యువర్ ఇంటర్నల్ వాయిస్, ఇన్నర్ వాయిస్ చెప్తుంది. మనసుకి లోపల ఫీల్, ఇది నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చూడండి. ప్రాణశక్తితో లోపల నుంచి నిజం చెప్పినప్పుడు అదే అవుతుంది. అది కాబట్టి మనకి ఎప్పుడు లైఫ్ యూనివర్స్ చూపిస్తూనే ఉంటుంది. చిత్రగుప్తుడి పని ఏంటంటే మనం చేసిన చిట్టా బదులు కర్మలు తీసుకొచ్చి చెప్పెట్టి కొడేయడం. భగవంతుడి పని అంటే కొట్టిన తర్వాత వ్యాజ్లిన్నో కోల్డ్ క్రీమో రాయడం అంతే. ఆయన రాసుకోమని ఇస్తాడు, ఆయన రాయడు. కోల్డ్ క్రీమ్ ఇచ్చి పెడతాడు, అది చేత్తో తీసి రాసుకుంటావా, నొప్పి పడి రాకాసి పుండు చేసుకొని ఏడుస్తావా, నీ ప్రాబ్లం అది. సో భగవంతుడు కోల్డ్ క్రీమ్ ఇవ్వలేదంటే కాదు, వ్యాజిలిన్ పక్కన పెడతాడు, కోల్డ్ క్రీమ్ పెడతాడు, పక్కన అమ్ముతూ ఉంటాడు, నువ్వు వెళ్ళి కొనుక్కోవాలి అంతే. అంతేగాని నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఆడు అమ్మాడు, నా దగ్గరకు వచ్చాడు ఫ్రీగా ఇవ్వలేదు అంటే కుదరదు. ఇది లాజిక్. అదే అర్థమైంది. మనం వెళ్ళి కొనుక్కోవాలి, అనుకోకుండా ఎడారిలో కోల్డ్ క్రీమ్ అమ్మేవాడు వస్తాడు, అదే అద్భుతం అని తెలుసుకొని కోల్డ్ క్రీమ్ రాసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కోల్డ్ క్రీమ్ అవసరం లేనప్పుడు కూడా వచ్చేస్తుంది ముందే, తర్వాత చెప్పెట్టు కొడేస్తాడు చిత్రగుప్తుడు. అర్థమైంది కదా? అర్థమైంది. సో కోల్డ్ క్రీమ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ఆలోచించకుండా వచ్చిందన్న ఆపర్చునిటీని కొనేసుకొని పెడేసుకోవాలి. ఎప్పుడేం జరుగుద్దో తెలీదు. సో ద లాజిక్ ఆఫ్ చెప్ప కదా, లా ఆఫ్ కర్మ అండ్ ధర్మ వర్క్స్ ఇన్ అ వెరీ యూనిక్ వే. కానీ ఇక్కడ ఒక విషయం అడగాలి. మామూలుగా మనం ఏమనుకుంటామంటే సాధన చేస్తున్న కొద్దీ నాన్ జడ్జిమెంటాలిటీ అండ్ ఒక విధమైన కంపాషన్, భరించే శక్తి అన్నీ పెరుగుతాయని. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న దాన్ని బట్టి ఏమనిపిస్తుందంటే సాధన చేస్తున్న దాన్ని బట్టి
మన ఓన్ అలైన్మెంట్ పాత్ కోసం మనం వెతుకుంటున్నాం కాబట్టి ఇండివిజువలిజం పెరిగిపోయి మనిషిలో సహజీవనం ఇంకో మనిషితో భర్త కావచ్చు, పరిస్థితులతో కావచ్చు, అన్నిటితో కయ్యాలే కనిపిస్తున్నాయి. చాలా బాగా అడిగారు మిమ్మల్ని. అందుకే ఐ రియలీ అప్రిషియేట్ అండ్ లవ్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ చాలా అద్భుతమైన క్వశ్చన్. నన్ను కూడా చాలామంది అడుగుతారు, ఇంత సాధన చేస్తారు. చాలామందికి కూడా ఉంటుంది, అదేమిటి అంత సాధన చేస్తారు, చుప్పనాతిలాగా ఇలా బిహేవ్ చేస్తున్నారు అని. సాధన ప్రక్రియలో నేను చెప్తాను, యోగి లేకపోతే ఆడవాళ్ళైతే యోగిని, ఋషి, ముని, బ్రహ్మర్షి, రాజర్షి, మహర్షి, ఇన్ని పాత్స్ ఉంటాయి. ఒక ఎంప్లాయీగా నువ్వు మొదలుపెట్టిన తర్వాత సీఈఓ అవ్వాలంటే ఎన్ని పాత్రలు ఉంటాయో, సాధన మొదలుపెట్టిన తర్వాత అన్ని పాత్స్ ఉంటాయి. నేను కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు తీసుకోవటం నాకు ఇష్టం లేదు. సో ఎవరికి వాళ్ళే గురువులని పేర్లు పెట్టేసుకొని విద్యను నేర్పించేస్తున్నారు కలియుగంలో. సాధన ప్రక్రియలోకి వెళ్ళేటప్పుడు ఏమవుద్దంటే స్వప్న, ఇండివిజువాలిటీ అంటాం కన్నా మనమేంటో తెలుస్తుంది. మనమేంటో తెలియనప్పుడు అందరిలో ఉండటానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు స్వప్నలా ఉంది, ఓకే నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, నేను కూడా స్వప్నలా యాంకర్ అవ్వాలి. లేకపోతే అనుష్క ఉంది, నేను కూడా కొంచెం అనుష్క అంత అందంగా ఉంటాను, అనుష్కలా అవ్వాలి, డబ్బులు బాగా వస్తాయి. మన ఆలోచనలు కోరికలన్నీ ప్రపంచాన్ని చూసి డిసైడ్ అయ్యి అది సక్సెస్ పొందేస్తాం. కానీ ఒక ఎంటీనెస్ ఉంటుంది లోపల, ఎంటీనెస్ ఉంటుంది. ఎందుకది? బికాజ్ మనం అనుకున్నది వెళ్ళవలసిన రోడ్లో వెళ్లకుండా పక్కన వాళ్ళ నుంచి చూసి, ప్రపంచం నుంచి చూసి సక్సెస్ పొందిన, కోట్లు ఘటించిన ఒక ఎంటీనెస్ ఉంటుంది. ఇన్నర్ వాయిడ్, విపరీతమైన వాయిడ్ ఉంటుంది, విపరీతమైన వాయిడ్. అప్పుడే మనిషి సాధనలోకి వస్తాడు. అసలు ఏంటి ఇంత వచ్చినా నాకేమీ లేదు. అలాంటి వాళ్ళకి అది ఇండివిజువాలిటీ పెరగడం కాదు, ఎవరో తెలియని ఎవరెవరో కోరికల్ని ఆపాదించుకొని సక్సెస్ పొందిన మనిషి అందరికీ సుఖంగా ఉంటాడు, శుభంగా ఉంటాడు. ఎందుకంటే వాడు అందరితో నలుగురితో నారాయణ. సక్సెస్ అంటేనే అందరూ శబాష్ 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 అంటాం. ద మొమెంట్ ప్రపంచంలో ఎవడేమిచ్చినా నాకు సరిపోవట్లేదు, ఏదో నేను మిస్ అవుతున్నానని రియలైజ్ అయిన వ్యక్తి వెతకటం మొదలు పెడతాడు. నాలాగా నాకు 11 ఏళ్ళప్పుడు మొదలు పెట్టా. ఆ సాధన అనే పేరు చాలా పెద్దదేమో. నా చిన్నప్పుడు వెతుకులాట, ఈ వెతుకులాట అనేది నన్ను మహావతార్ బాబాజీ పుస్తకం చదివిన తర్వాత నుంచి అసలు ఇదేంటి శోధన. అప్పుడే మా నాన్నగారిని మా అమ్మగారు బాగా కొట్టేవారు. అబ్యూజివ్ రిలేషన్షిప్, మహా అయితే ప్రేమగా చూసుకుంటారు. పక్కింటి అంకులేమో పిల్లల్ని చదివిచ్చేస్తే అసలు 24 గంటలు వైఫ్ని వంట కూడా చేయించేవాళ్ళు కదా. ఓహో, ఇది అతివృష్టి, ఇది పరాకాష్ట. ఈ రెండింటి మధ్యలో ఒకటి ఉంటుంది. అసలు నాకేం కావాలి జీవితంలో అనే వెతుకులాట మనిషిని సాధనలోకి దించుతుంది. దించిన తర్వాత ఏమవుద్దంటే తనేంటో తను తెలుసుకోవడం మొదలు పెడతాడు. నాలో నా అవలోకనం అనే పుస్తకం నేను 14 ఏళ్ళకి చదివా. అసలు నాకు అర్థం కూడా అయ్యేది కాదు అది. నాలో నా అవలోకనం, నాన్నగారు ఏంటి నాన్నగారు ఇదంతా గ్రాంధికల్లో ఉంది అంటే జర్నీ టువర్డ్స్ మీ ఆర్ మనలోకి. ఒక వ్యక్తి తనలో తను వెతకటం మొదలు పెడితే తన స్ట్రెంగ్త్ ఏంటి, తన వీక్నెస్ ఏంటి, తన అసహనం ఏంటి తెలుస్తుంది. అది ఇండివిజువాలిటీ కాదు. తనేంటో తను తెలుసుకున్నవాడు తను ఏది కాదో కూడా తెలుసుకుంటాడు. అది గుర్తుపెట్టి, ఇది లాజిక్ చాలా 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 సింపుల్, కాంప్లికేటెడ్గా లేదు. నేను చాలా సింపుల్ చేస్తున్నా. తనంటే తను ఏదో తెలుసుకున్న వాడిని ఇండివిజువాలిటీ అంటది సొసైటీ. తనేంటో తను తెలియనప్పుడు ఊరందరికీ తెలిసిన పద్ధతిలో బతికే ఒక ప్రక్రియని సక్సెస్ అంటోంది. ఈ రెండో పక్కన పెడితే తనేంటో తెలుసుకుంటూ తనేం కాదో కూడా తెలుసుకుంటాడు. చూసావా, ఏమి కాదో తెలుసుకున్నప్పుడు ఆ కాని తన దగ్గరికి వెళ్ళాలనుకోడు. అది నేనేది కాదో, నాకేది నచ్చట్లేదో, నాకేది ఎరుకులో ఉన్నా అనుభవపూర్వకంగా దాంతో నేను ఏకీభవించట్లేదో దాని దగ్గరికి వెళ్ళాలనుకోడు. దానివల్ల ఏమవుతుందంటే గ్యాప్ మొదలవుతుంది. అందుకనే పూర్వకాలంలో హిమాలయాలకు వెళ్ళిపోవటం అది ఇప్పుడు ప్రక్రియలో సరిపోదు. అలా వెళ్ళేవాడే పెద్ద ఇట్లాగా సానుభూతి, ప్రేమ, ఎవరొచ్చినా సరే యాక్సెప్టెన్సు ఇలా వస్తుంది అంటారు. అలాంటి మునులు ఋషులు కూడా చాలామంది కొన్ని సంవత్సరాలు పట్టి మనకి బోర్డులని ఏది క్వశ్చన్ అడిగినా సింపుల్ కామెంట్లు పెట్టిన, వేదాలు చదివి పెట్టండి లేకపోతే పురాణాలు చదివి పెట్టండి, అందులో మీరు ఏదన్నా కోట్ చేసి పెట్టండి, నేను దానికి సమాధానాలు పెడతాను. అంటే ర్యాండమ్గా బుద్ధి వికటించి మాట్లాడే కామెంట్ల గురించి చెప్పట్లే. అలా మనం ఎంత సాధన చేసినా ద్రోణాచార్య, దేర్ ఆర్ లాట్ ఆఫ్ మునీస్ అండ్ రిషీస్ ఈగోస్ ఉండి ఐడెంటిటీ కిల్ అవ్వక శపించి రాముడినో అలాగ బలరాముడు చాలా ఉన్నాయి. సో సాధన చేయగానే అన్నీ రావు స్వప్న. సాధన మొదలు పెడితే ఏమవుద్దంటే క్లారిటీ వస్తుంది, మనమేంటో తెలుస్తుంది. మన ఇష్టం ఈ కెరియర్ కాదు,
నా ఇష్టం. నేను అందుకే ఇన్ని వేరియేషన్స్ ఎందుకున్నాయి అంటే, మీరు టెక్నాలజీలో ఉన్నారు, ఎంఎస్సీ యువర్ కంప్యూటర్, లాయర్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎంఏ యోగా, ఎంఏ, అది కాబట్టి అది అండ్ ఇప్పుడు కాలిఫోర్నియా బార్ కూడా ప్రిపేర్ అవుతున్నా యూఎస్కి. మా తల్లి, మా బంగారు తల్లి. చాలా ఇంకేమన్నా కావాలా? ఇంకా 40 ఏళ్ళు ఉంది, ఇంకా చాలా చేయొచ్చు. అంతే, కరెక్ట్. సో నాకేది కిక్ ఇస్తుందో, నేను ఏది రసామృతంలో మునిగి తేలుతానో, మొన్న పిఎస్కి వెళ్ళని చెప్పాను, ఎస్ఐ గారితో మాట్లాడుతుంటే నేను అసలు ఆ రోజు ఒక నైట్ ప్యాంటు టాప్ వేసుకొని వెళ్ళా. ఆయన నేను అడ్వకేట్ అన్నా నమ్మరు, మీరే నమ్మరు, ఇదేంటి ఉషా ఇంత చింపిరి చుట్టూ వేసుకుని. నేను అమ్మాయి క్లీనింగ్ చేస్తుంటే వచ్చింది, ఉషా నువ్వు ఎలా డ్రెస్ వేసుకున్నావని కాదు, నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఆయన వింటారు ఉషా అని. పాప అది వచ్చి నన్ను 14 ఏళ్ల క్రితం నా ఫ్రెండ్ నిస్సహాయ స్థితిలో ఉంది. సరే అమ్మా అని వెళ్ళాను నేను. 20 నిమిషాలు ఆయన చెప్పింది విన్నా. మనం నోరు తెరిచి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ 20 మినిట్స్ నేను మాట్లాడా, ఆ అమ్మాయికి నచ్చినట్టు కావలసినట్టు చేసాం. సో మనకి ఏది నచ్చిందో, నేను నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ పొందాను ఆ రోజు. అమ్మాయి దగ్గర రూపాయి తీసుకోవాలా, కర్మ మళ్ళీ అవుతుంది ప్రొఫెషనల్. వసే వండి పెట్టవే అన్న, చక్కగా క్యారెట్ కూర వండి పెట్టింది, ఇంత అన్నం తినొచ్చా. సో అక్కడికక్కడ కర్మ సెటిల్ అయిపోయింది. మనం ఏదైతే రసానుభూతి పొందుతామో స్వప్న, మన నుంచి మనకి ఒక రకమైన ప్రేమ వస్తుంది. గుర్తుపెట్టుకో, దిస్ ఇస్ ఐమ్ గివింగ్ యూ కీ. సెల్ఫ్ లవ్ ఇందాక నువ్వు అడిగావు కదా, ఇండిపెండెంట్, సెల్ఫ్ లవ్, పక్కన వాళ్ళు ఎవరు నచ్చరు అని. నీకు నువ్వు నచ్చటం మొదలు పెట్టావు అనుకో, నిన్ను నీకే కొత్తగా పరిచయం చేసే ప్రేమ దొరికే వరకు ఇంకే ప్రేమ నచ్చదు. ఎందుకంటే యూ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ యువర్ సెల్ఫ్. ఆ స్టేజ్కి వచ్చాను నేను. 100%. అది ధన్యులు అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు. అలా కాదు అంటే, ఓకే ఒక అబ్బాయి ఇంతవరకు ఇవ్వగలడు, ఈ అబ్బాయి ఇంతవరకే నచ్చుతున్నాడు, సో ఇంత టైమే ఇస్తాను నేను. నన్ను నేను ఇవ్వాలి అంటే వాడు పైనుంచి దిగి రావాలి అనే స్టేజ్కి ఎప్పుడు వెళ్తామంటే, బిట్స్ అండ్ పీసెస్గా మన గురించి మనం తెలుసుకొని, ఆ బిట్స్ అండ్ పీసెస్ని మనం యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టాలి. తెలుసుకోవడం ఒక ఎత్తు. నువ్వు అడిగిన క్వశ్చన్లో పక్కన వాళ్ళకి నచ్చకపోవడము, ఇండిపెండెన్స్ పెరిగిపోయింది అనుకోవడము, ఇదంతా ఎప్పుడు వస్తుందంటే మనకి మనం నచ్చడం మొదలు పెట్టినప్పుడు మనకి నచ్చిన పనులు ఎక్కువ చేస్తాం. అవును. అండ్ మనకి నచ్చినట్టు ఉంటాం. సొసైటీలో ఇది చాలామంది స్ట్రైక్ అయ్యే పాయింట్, క్వశ్చనబుల్ పాయింట్. సొసైటీలో ఫిట్ అయిపోవడానికి ట్రై చేస్తాం, బట్ లోపల నుంచి మనం ఇది కాదు అని అరుస్తూ ఉంటుంది. అవును. అసలు నేను ఆ స్టేజ్కి వెళ్ళి ఒక 100 మంది ఉన్న రూమ్లో కూడా చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో నేను చెప్పొస్తున్నా ఈరోజు. ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైం, 10 years టైం పట్టింది. నేనేంటి అని నేను తెలుసుకుంటే నన్ను నేను యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది స్వప్న తెలుసా నీకు? అవును, ఖచ్చితంగా. ఎందుకంటే మనం సొసైటీ కోణ నుంచి చూసినప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నేను ఫిట్ అవ్వట్లేదు అనే ఒక యాగ్ని, బాధ కూడా కాదు, ఒక రకమైన క్షోభ నన్ను చంపేసింది. నేను సొసైటీలో ఫిట్ అవ్వట్లేదు, సొసైటీలోనే ఉండాలి, ఇక్కడే డబ్బులు సంపాదించాలి, ఇక్కడే గౌరవం తెచ్చుకోవాలి, బట్ నేను నాలా ఉంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో వీళ్ళకి నచ్చినట్టు ఉండాలి. ఇప్పుడు ఈ అవతారం నేను పూజ చూస్తే నేను ఇంత ముడేసుకొని ఉంటాను, ఇది నా ఒరిజినాలిటీ, ఇంకా నేను సటిల్గా వచ్చాను. సో ఇలా నేను బయటకు వెళ్ళాను అనుకో, మనం చేసే పూజలు క్షుద్ర పూజలు అంటారు. అంటే తెలియని ఒక అనాగరికమైన జనాలు ఎంత నీచంగా మాట్లాడతారంటే, బట్ నేను ఇదే ఒరిజినల్గా. ఉష అంటే భగవంతుడు, నేను వెంకు అంట వెంకటేశ్వర స్వామి, అండ్ గన్ను ఇస్ మై బ్రో. సో మనుషులు కాదు నాకు ఫ్రెండ్స్, దీస్ ఆర్ ఆల్ లైక్ బ్రో కోడ్ ఉంటుంది నాకు. మొన్న అమ్మ వాజ్ వైబింగ్ ఇన్ చెన్నై, ఐఎమ్ నాట్ కిడింగ్. నేను చెన్నై కంచి కామాక్షికి వెళితే నవరాత్రుల్లో 40 ఏళ్లలో ఫస్ట్ టైం అనిపించింది, మాలేసుకున్నా, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి లొకేషన్ పెట్టుకున్నాను స్వప్న. ఎంత వైబింగ్ అయితే అమ్మవారు పద్మావతి టెంపుల్కి తీసుకెళ్ళింది నన్ను. ఇదేమిటి వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటే ర్యాపిడో, ఓకే మా యువర్ వైబింగ్ కదా, ఓకే అమ్మ ఈజ్ వైబింగ్, ఎవ్రీబడి #అమ్మ అని పెట్టాను నేను ఫేస్బుక్లో. ఐఎమ్ నాట్ కిడ్. భగవంతుళ్ళు కూడా దే హ్యావ్ అ వైబ్, మనం ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి. ఎవ్రీథింగ్ ఇస్ అ వైబ్ కదా, వాట్ వి లైక్ అట్ అ గివెన్ టైం. ఇప్పుడు #, మీ ఇవి కాదు, నా #లన్నీ ఇవే ఉంటాయి, పండుగలు, పూజలు ఇవన్నీ ఉంటాయి. సాధన అంటే ఈ పాయింట్ కూడా నేను ఇంకోటి చెప్పాలి స్వప్న, బిఫోర్ ఐ గో దేర్. వైబ్రేషను, ఫ్రీక్వెన్సీ ఎంతో కష్టపడి సాధన చేయడం ఒక పద్ధతి అయితే, మనం 2 పద్ధతులు ఇచ్చారు మనకు. ఒకటి పెళ్లి చేసుకొని సంసారం చేస్తూ భగవంతుని రీచ్ అవడం, లేదా పెళ్లి చేసుకోకుండా సన్యాసం తీసుకొని భగవంతుని రీచ్ అవడం. ఈ సెగ్మెంట్ని మనం బాగా రుద్దేసి అందరికి పెళ్ళిళ్ళు చేస్తాం ఒక 100-200 years. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ట్రెండ్ మళ్ళీ మొదలైంది. ఎలా అని అడుగు? ఎలా? డివోర్స్లు ఇచ్చేసి సింగిల్స్ అయిపోతున్నారు. సింగిల్ పీపుల్ ఏంటంటే వీళ్ళు మనకి సొసైటీ ముందే ఇలాంటి వ్యక్తులు ఉంటారు, వీళ్ళు మిగిలిన వాళ్ళతో బతకలేరు,
వీళ్ళకి సంసార బంధాలు కట్టుబాట్లు వీళ్ళు ఇమడలేరు, పిల్లల్ని చూసుకోలేరు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. తప్పు కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, పిల్లల్ని వదిలేసి ఉంటున్నారు, రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి ఉంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకున్న అత్తమామల్ని చూసుకోవట్లేదు, లేదా పెళ్ళైన 3 నెలలకే వదిలేస్తున్నారు. ఇలాంటి సెగ్మెంటేషన్ చాయిస్ మనకి పూర్వీకులు ఇచ్చారు. అంటే బేసికలీ ఇదొక సెట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. వాళ్ళని బలవంతంగా మ్యానుఫ్యాక్చర్డ్ లైక్ దట్. But it's important to know that they are manufactured like that so that they don't get into other people's lives. నువ్వు పెళ్లి చేసుకొని అంటానంటే మీ ఇంట్లో వండిస్తారా? అదే చెప్తున్నాను, అది రికగ్నైజ్ చేసి దాన్ని అమలు పరిచేవాళ్ళు ధన్యులు. ఈ మధ్య ట్రెండ్ మారింది. ఏదో డివోర్స్ అన్నా తీసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు 39 ఏళ్ళ వరకు చేసుకున్న వాళ్ళని చూస్తున్నాను నేను. సో కంక్లూడింగ్ ద పాయింట్ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్, ఇండివిజువలిజము, ఇండిపెండెన్స్ సాధన చేస్తుంటే పెరిగిపోతుంది అంటే, సాధన చేయని సింగిల్ పీపుల్ కూడా వాళ్ళని కూడా ఇలాగే అంటున్నారు. అదే మరి వీళ్ళకి అది జాతక ప్రభావం. మళ్ళీ నేను ఆస్ట్రాలజీ వరకు వెళ్తా. ఇండిపెండెంట్ ఇండివిజువల్ నేచర్ అనేది కోర్ వీళ్ళకి, కోర్ వాళ్ళలో పుట్టుకతో వచ్చింది, పుడకలతో కానీ పోదు. వీళ్ళు మల్టిపుల్ రిలేషన్షిప్స్ని అట్రాక్ట్ చేస్తారు, పాలియమరస్ చేస్తారు. ఇందులో కొంతమంది సరే, ఒక 20-30% వేరే సెగ్మెంట్ ఉంటారు, నేను వాళ్ళ గురించి మాట్లాడలా. ఇందులో ఒక 60-70% పీపుల్ ఎలా ఉంటారంటే, వాళ్ళకి లవ్ కావాలి, సింగిల్ ఉంటారు కానీ లవ్ కావాలి. ఒక పర్సన్తో ఉన్నప్పుడు ఆ పర్సన్తో కమిటెడ్గా ఉంటారు, అది అయిపోయిన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్తారు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మల్టిపుల్ పీపుల్తో ఉండాలి, లేకపోతే వాళ్ళు ఉండలేరు. ఇవన్నీ ఇబ్బందికరమైన రిలేషన్షిప్స్ లాగా మనం వాళ్ళని ముద్రిస్తున్నాం. వాడు 10 మందితో ఈ అమ్మాయి 10 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక రిలేషన్షిప్లో ఉండి పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ సొసైటీని ముందుకు తీసుకెళ్ళడం అనేది 100% పాజిటివ్, నేను తప్పు పట్టను దాన్ని. అలా లేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ సైకియాట్రీ పార్లాన్స్లో చెప్తే దే ఆర్ సమ్వాట్ యాంటీ సోషల్. అంటే పీపుల్ హూ ఆర్ ఇన్ మల్టిపుల్ సిచ్యువేషన్స్, సొసైటీ నార్మ్స్ని ధిక్కరించిన వాళ్ళుగానే ముద్ర వేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన స్పిరిచువాలిటీ మనకు ఉందని చెప్పి, లేకపోతే మన బిలీఫ్ సిస్టమ్స్ మనకుండే నాలెడ్జ్ బట్టి నేను బేస్బాల్ ఆడడానికి వెళ్ళి ఫుట్బాల్ పట్టుకెళ్ళి ఆడతా అంటే ఒప్పుకోరు, కుదరదు. రూల్స్ ఆర్ రూల్స్. కాబట్టి సొసైటీ హ్యాస్ అ ఫ్రేమ్ వర్క్ అండ్ వీ ఆల్ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు ఆనర్ దట్. వాళ్ళ మీద ముద్ర వేయాలా లేదా అని చెప్పట్లేదు. నేను ముద్రలు ఎందుకు పడుతున్నాయి అండ్ ఎందుకు వాళ్ళని ఒక క్రమంలోకి తీసుకురా ఆలోచనకి. ఇప్పుడు కోరికలే గుర్రాలు అయితే ఊహలకే రెక్కలు వస్తాయి అన్నట్టు, మన ఫ్రీడమ్, అల్టిమేట్ ఫ్రీడమ్ ప్రతి మనిషికి కావాలి ఉషా. ఎవ్రీబడి వాంట్స్ అల్టిమేట్ ఫ్రీడమ్ ఇఫ్ పాసిబుల్. ఆ అల్టిమేట్ ఫ్రీడమ్ దొరకని వాళ్ళందరూ స్ట్రక్చర్లో ఉంటున్నారు. దొరికిన వాళ్ళలో కొంతమంది తెలియక అందులో కొట్టుకుపోతున్నారు. తెలిసిన వాళ్ళు ఏంటంటే దానికి ఏదో ఒక మూల కారణం వెతుక్కుని దాన్ని జస్టిఫై చేసుకుంటున్నారు. బట్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే వాళ్ళు బేస్బాల్ ఫీల్డ్లో ఆర్ బేస్బాల్ దీని మీద ఫుట్బాల్తో ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ వోంట్ వర్క్ కదా. సో సొసైటీ అనేది ఇప్పుడు కాదు స్వప్న, మనకి పూర్వీకుల నుంచి దేవదాసి సిస్టమ్ ఉంది అండ్ మల్టిపుల్ రిలేషన్షిప్స్, ఒక హస్బెండ్ విత్ మల్టిపుల్ వైఫ్స్ అనే సిస్టమ్ అసలు మన ఇండియాలోనే ఉంది రాజులకి లాంగ్ ఎగో. నేను జనరల్గా చెప్తున్నాను. అండ్ రెగ్యులర్ పీపుల్ కూడా ఉండేది. దట్ వాస్ అ పవర్ ప్లే. ఆ రోజుల్లో ఇట్ వాస్ అ పవర్ ప్లే. ఇప్పుడు మనం వెన్ వీఆర్ టాకింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండివిజువల్ లిబరేషన్ అండ్ బీయింగ్ అలైన్డ్ టు యువర్ ఓన్ పాత్, స్పిరిచువల్ పాత్, ఈ మల్టిపుల్ రిలేషన్షిప్స్ అట్ ద సేమ్ టైం ఉండడం, మనకి రకరకాల ఇష్యూస్, కేసెస్ బయటకు వస్తున్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే బోత్ పార్టీస్ కన్సర్న్డ్ కాన్షియస్గా ఎంగేజ్ అవుతే వేరు. దట్ నో నువ్వు నీ దారి నీది, నా దారి నాది, మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మాత్రం మనం కలిసి ఉందామని. బట్ ఒక మనిషి అలా ఉండి రెండో మనిషి అలా లేకపోతే వీళ్ళ మీద కేసులు పెట్టడం, వరల్డ్లీ కాన్ఫ్లిక్ట్ రావడం, ఇదంతా సహజమైన పరిణామం. రీసెంట్గా కూడా ఎన్నో స్కాండల్స్ చూసాం. కాబట్టి దాన్ని, ఆ అల్టిమేట్ థియరీని ఇందులో మనం పొందుపరిచే ప్రయత్నం చేస్తే దాన్ని ఎలా అతికిస్తామని అడుగుతున్నాను. సొసైటీ ఫ్రేమ్వర్క్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే స్వప్న, ఏదైతే కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్స్ని ఒక కంట్రోల్ చేసి లా క్రియేట్ అవుద్ది. ఒక మనిషి ఫ్రీడమ్, మీరు చెప్పినట్టు ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏదైతే తప్పులు చేస్తాడో, ఏదైతే కోరుకుంటాడో, ఏదైతే మనం ఒక సొసైటీని అన్కంట్రోలబుల్ ఫార్మాట్కి వెళ్ళిపోయేదాన్ని ఈక్వల్ అండ్ ఈక్విలిబ్రియం ఫంక్షన్ని బ్రింగ్ చేయడానికి మనం లాస్ పెట్టుకుంటాం. ఎప్పటి నుంచో ఇది మన రాజుల కాలం నుంచి వచ్చింది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం ఇదంతా ఉంది. బట్ నేను ఒక మనిషి యొక్క బేసిక్ నెసెసిటీ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ చెప్తున్నాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, మనిషి మల్టిపుల్ రిలేషన్షిప్స్లోకి వెళ్తాడు. ఒకే పర్సన్తో జీవితాంతం 100% లవ్లో ఉండే సినారియోస్ ఉన్నా
అదొక ఐడల్ సినారియో. ఇఫ్ యూ లుక్ ఎట్ 100 పీపుల్, అలా ఉండే వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మన సినిమా కానీ ఫ్యాంటసీ కానీ ఒక ఐడల్ పెట్టుకొని కొన్ని లక్షల మంది దానికి వెళ్ళటానికి ట్రై చేస్తారు. ఈ ప్రయత్నంలో సింగిల్ అనే కాన్సెప్టు, లేకపోతే బ్రహ్మచర్యం అనే కాన్సెప్టు, లేకపోతే భగవంతుని రీచ్ అవడం అనే కాన్సెప్టు, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకున్న భగవంతుని రీచ్ అవడం అనే కాన్సెప్ట్ సొసైటీలో కనుమరుగైపోయింది. రైట్. పెళ్ళి ఎందుకు చేసుకునేవాళ్ళు అంటే పాతకాలంలో ధర్మ అర్థ కామ మోక్షం చతుర్విధ ఫలాలు రావడానికి, ధర్మంలోనూ అర్థంలోనూ కామంలోనూ మోక్షంలోనూ ఈ అమ్మాయి ఈ అబ్బాయి నాకు తోడుగా ఉండాలి అండ్ ఒక రెస్పాన్సిబిలిటీ పెళ్ళంటే. అండ్ వీళ్ళు పెళ్లి చేసుకోకుండా కూడా వీళ్ళు వెళ్ళి పూజలు చేసి పునస్కారాలు చేసి ధ్యానాలు చేసి వీళ్ళు మోక్షం కోసం మిగిలిన ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని కంట్రోల్గా చేసుకుంటూ ముందుకెళ్ళేవాళ్ళు. మనలాంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నారు. వాళ్ళకి పర్సనల్ గోల్ ఒక ప్లాన్ ఉంటుంది, సోల్ అలైన్మెంట్ అని నమ్ముతారో ఎలాగో. వాళ్ళకి కొంతమందితో మనకు తెలియని ఒక కెమిస్ట్రీ, ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఫర్ వాట్ రీజన్ వి డోంట్ నో. అది పూర్వజన్మ వాసనలు అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడికి అక్కడికి నెట్వర్క్ కుదిరింది అని మీరు చెప్తున్నారు. దాదాపు రిఫ్లెక్ట్ అయ్యి ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు ఉంటుంది. టు కంక్లూడ్ ఏంటంటే పర్పస్ ఫుల్ఫిల్ అయ్యాక అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే మీరు చెప్పారు పర్పస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత కావాలన్నా ఉండదు స్వప్న. అదే చెప్తున్నా, ఏడవద్దని చెప్తున్నా. బ్రేక్ అయిపోయిందని చెప్పి ఏడవద్దు, బాధపడద్దు, కేసులు వేసుకోవద్దు, కొట్టుకోవద్దు, నలుగురిలోకి వచ్చి చిందరవందర చేసుకోవడం వల్ల మళ్ళీ కర్మ క్రియేట్ అవుతుంది. క్రియేటింగ్ ఎ లూప్. భగవంతుడు నీకు సపోర్ట్ చేసి లూప్ని ఫినిష్ చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్ని ఇచ్చి ఆయన నిన్ను ఇంత కష్టపడి చిత్రగుప్త చిట్టాపద్దులోంచి ఆ పెట్టిన డాట్ని నలిఫై చేయడానికి ట్రై చేస్తే మీరు కొత్త పరిస్థితులు క్రియేట్ చేసుకోవద్దని చెప్తున్నారు. మళ్ళీ 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 చేసుకోవద్దని చెప్తున్నారు. అండ్ వ్యక్తిగతంగా వాళ్ళ భయాలు, నాకేంటి, నేనెందుకు నష్టపోవాలని అంటే మనకి రావాల్సిన మంచి చెడు అన్నీ కూడా మనకి రాసిపెట్టి ఉన్నది ఏదో ఒక రూపంలో ఎప్పుడైనా వస్తుందని మీరు అంటున్నారు. అంతేనా? లాస్ట్ టైం కూడా అదే చెప్పారు మీరు. వాట్ ఈస్ డ్యూ టు యూ విల్ కమ్ టు యూ. ఎవరైతే నన్ను నష్టపెట్టారో ఇబ్బంది పెట్టారో నేను వాళ్ళని సుఖినో బ్లాంక్ చెక్లు కూడా రిటర్న్ ఇచ్చేసాను నేను. సుఖినో భవంతు, సుఖంగా ఉండండి. మీ కర్మానుసారం మీ కర్మలో అది చాలా కష్టం. కరెక్ట్. ఇట్స్ నాట్ ఈజీ, ఐమ్ టెల్లింగ్ యూ. మళ్ళీ మనం సంపాదించుకొని పడ్డ కష్టానికి, జరిగిన నష్టానికి, పోయిన పరువుకి వాళ్ళు భర్తీ చెయ్యరు. నువ్వు వెళ్ళి కేసులేసి కొట్టి తిట్టి నానా రచ్చ చేసినా చెయ్యరు. నీ టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. కష్టమైన ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్ వస్తుంది, ట్రస్ట్ మీ. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో సుఖినో భవంతని వదిలేయడం చాలా కష్టం. కానీ వదిలేసిన రోజు మళ్ళీ రావాల్సిన టైంకి మనకు ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. అది అంటే ఇట్స్ నాట్ నెసెసరీ రిలేషన్షిప్. వాళ్ళే ఇవ్వక్కర్లా, ఏదైనా ఆ పర్సన్ ఇవ్వక్కర్లా. మనం ఏదైతే మిస్ అయ్యామో, ఇది చాలా చాలా జాగ్రత్తగా వినండి. మనం ఒక పర్సన్తో చాలా చాలా ముద్దుగా ఉంటాం, క్యూట్గా ఉంటాం, రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా జీవితంలో ఈ అనుభూతి తప్పించి నాకు ఇంకే పర్సన్తోనూ ఈ రిలేషన్షిప్ రాదు అన్న ఒక ఎన్లైటెన్ స్టేట్. ఇంకా అందులోనే భగవంతుడు కూడా కనిపించండి. రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు అబ్బాయి కూడా, అమ్మాయే కాదు, మనసు ముక్కలైపోతుంది. దానికి 3-4 years పట్టేస్తుంది బయటకు రావడానికి. 3-4 months టైం తీసుకోండి. ఇంకో రిలేషన్షిప్కి వెళ్ళకండి. మనం యూజువల్గా ఏం చేస్తామంటే ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత ఫోకస్ అంతా పని మీద పెట్టి బయటకు రావడానికి ట్రై చేసి ఇంకెవరితో అన్న ఫ్రెండ్షిప్ చేసి ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకొని మళ్ళీ నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తాం. దిస్ ఇస్ వాట్ ఎనీబడి ఆర్ ఎవ్రీబడి డూ. రీబౌండ్ సిండ్రోమ్ అంటారు. మహా అయితే వాళ్ళకి మళ్ళీ ఫోన్లు చేసి అన్బ్లాక్లు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి స్టాకింగ్ చేసి ఏడ్చి మళ్ళీ ఆ రోజు నైట్ పార్టీకి వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్స్ గారు అని ఒక 4 రోజులు ఏడ్చి దిస్ టేక్స్ లైక్ 3-4 years. ఇది జనరల్ సినారియో. నేను చెప్పేది ఏంటంటే 3 months ఎంత ఏడవాలో అంత ఏడవండి, ఎంత ఇబ్బంది పడాలో పడండి. వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, మీరు డిస్టర్బ్ అవ్వండి. ఎంత కుదిరితే అంత అగాధంలోకి వెళ్ళిపోయి కావాలంటే డోర్ లాక్లు వేసేసుకొని అసలు ఏం చేయాలనిపిస్తే అంత. మనం చెయ్యింది చేసే తప్పేంటంటే స్వప్న, ఎమోషన్ని గో త్రూ అవ్వం, ఎస్పెషల్లీ బాధని. అది కరెక్ట్, ఐ అగ్రీ విత్ యు కంప్లీట్లీ. యాగనీని, పెయిన్ని, రోదనని we try to replace it with something else diverting this. ఆ ఎల్స్ లో సక్సెస్ వస్తుంది, రిలేషన్ లో సక్సెస్ కానీ ఇది ఉండిపోతుంది. లేదు నువ్వు పెట్టిన పనిలో సక్సెస్ వస్తుంది కానీ ఎంప్టీనెస్ మిగిలిపోద్ది. అది ఆ ఎంప్టీనెస్ వాక్యూమ్ ఏం చేస్తుంది, అగాధంలోకి తీసుకెళ్తుంది. సక్సెస్ పైన ఉంటుంది, ఒక పర్సన్గా మీరు కిందకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు సెక్స్ చేస్తుంటారు, ఇంకో రిలేషన్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, పార్టీలు ఉంటే ఇటు కింద వెళ్ళిపోతారు. ఇదేమో ఇలా పెరిగిపోతూ ఉంటుంది. మీ నుంచి మీరు ఇలా దూరం అయిపోతారు, మీ నుంచి మీరు డిస్మాండిల్ కూడా అయిపోతారు. అయిపోయినప్పుడే మనకి ఒక విధమైన డిస్కనెక్ట్, ఒక ఇది వచ్చేస్తుంది. యాక్టివ్ ఎనర్జీ పోయి
అప్పుడేమవుతుంది, యూ అట్రాక్ట్ అన్నెసరీ విమెన్ ఆర్ మెన్, యూ అట్రాక్ట్ మీ పర్సోనాకి సరిపడని ఒక పర్సన్ అట్రాక్ట్ చేస్తారు, రాంగ్ రిలేషన్షిప్స్లోకి వెళ్తారు. లేదా ఈ అమ్మాయిలో బిట్స్ అండ్ పీసెస్ వదిలేసిన అమ్మాయిలో, ఈ అమ్మాయి నన్ను అలా చూసుకునేది, ఈ అమ్మాయి ఇలా చూసుకుంటోంది, ఈ అమ్మాయి ఏమో వండి పెడుతోంది, ఇంకొక అమ్మాయి బయటకు వెళ్ళినప్పుడు సేమ్ అమ్మాయిలాగే పాటలు పాడుతుంది. ఇలా ఒక 10 రిలేషన్షిప్స్ ఉంటాయి. యూ డోంట్ నో వాట్ యూ హెవ్ డన్ విత్ యువర్ సెల్ఫ్. You end up indulging in too many other relationships thinking that you are being with that person because వాళ్ళతో మీరు కంప్లీట్ చేయలేదు. కంప్లీషన్ is important. అది Disconnection is important. Reconnection with yourself is important. Bringing yourself back from the pain, agony to who you are as a person is important. And that's the most important healing appudu aa time. And you are no more the same person, and you are no more interested in the same person because you're done, dealt, been with that person. If universe thinks this person is the right, and he would have kept it the way it was. The universe took it off. Let's get ready for new karma. Might not be the same. When you are not doing any of this, నాకు కొంచెం ఎక్కువ మాట్లాడే ఇంగ్లీష్ వస్తుంది. So when you are not doing any of this, ఏమీ చేయకుండా ఈ ఉన్న పర్సన్ని నీ నుంచి నువ్వే దూరం చేసేసుకొని, నువ్వు కానీ ఎవరో ఒక 10 మంది నీ లైఫ్లోకి వచ్చేసి ఈ బాధని వాళ్ళు ఏదో తీరుస్తారని వీళ్ళల్లో ఎవరో ఒకరితో లవ్లో పడిపోయి ఇంకో కొత్త పర్సన్తో ఇంకో కొత్త రకమైన రిలేషన్ పెట్టుకొని అది కూడా మళ్ళీ డిస్కనెక్ట్ అవుతుంది. ఇలా ఒక 10-15 రిలేషన్షిప్స్ అయిన తర్వాత అసలు రిలేషన్షిప్స్ కాదు, కెరియర్లో సక్సెస్ అవ్వాలి నేను, లెట్స్ ఫోకస్ ఆన్ కెరియర్, లెట్స్ ఫోకస్ ఆన్ మనీ, లవ్ మీద చాలా సంవత్సరాలు టైం వేస్ట్ చేసేసాము అని చెప్పి సక్సెస్ అవుతారు. ఇంకో 10-15 ఏళ్ళు పనిచేస్తారు, ఒక సీఈఓస్ ఆఫ్ కంపెనీస్ అవుతారు. అయిన తర్వాత అక్కడ రిలేషన్షిప్స్ వస్తాయి, లవ్ వదలదుగా, చిత్రగుప్తుడు చిట్టాపద్దులు వదలవుగా, అంతే మళ్ళీ వస్తాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఇదే రిపీట్ అవుద్ది. దిస్ ఇస్ ద సినారియో స్వప్న. దీన్ని సొల్యూషన్ నేను చేసింది, నేను చెప్పేది, రియాలిటీలో రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసేయే చెప్తాను. నేను చేసి అనుభవించే చెప్తున్నా. కట్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను ఒక 2.5 ఏళ్ళు ఒక రిలేషన్షిప్ అనేది పెట్టుకోలేదు, నెక్స్ట్ రిలేషన్షిప్ అనేది పెట్టుకోలేదు. ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంత ఏడ్చేదా, ఇలా నించొని ఉంటే నించొని 4 గంటలు ఏడ్చేదాన్ని బాల్కనీలో. ఫ్రెండ్తో ఒకరోజు బయటకు వెళ్తే 8 hours. ఐ స్టిల్ హ్యావ్ మై ఫ్రెండ్ ఉషా. వన్ డే యూ విల్ సక్సీడ్ ఉషా, ఇదంతా ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ట్రస్టెడ్ మీ. ఐ ట్రస్ట్ యూ, నువ్వు సక్సెస్ అవుతావు, ఇలా ఉండదు నీ లైఫ్ అని చెప్పి. ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైమ్ బికాజ్ ఐ టుక్ అ కంప్లీట్ బ్రేక్. నేనేం చేశాను, సరే ఇది వదిలేసిన, నేను క్విక్ ఫిక్స్ ఫార్ములా, టేక్ టైమ్, డిస్కనెక్ట్, గో త్రూ వాట్ ఎవర్ ఇంటెన్స్ ఎమోషన్స్ యూఆర్ గోయింగ్ త్రూ. చచ్చిపోవాలనిపిస్తుంది, జస్ట్ బీ దేర్. మీకు ఎమోషన్స్ ఉన్నాయి, మీరు ఎమోషన్స్ కాదు. అది రాసేదాన్ని నేను, పుస్తకాలు. ఆ మూమెంట్లో నాకు ఏమనిపిస్తుందో ఐ యూస్ టు పుట్ ఇట్ ఆన్ అ పేపర్. నేను మళ్ళీ చదువుకుంటే ఎవర్షన్ వచ్చేది, వాంతి వచ్చేది నాకు. కిటికీ ఉంటే నేను నా బెడ్రూమ్లో కిటికీ వంక చూసి, ఈ కిటికీ తీసేసి నేను ఇక్కడి నుంచి చచ్చిపోతే రేపొద్దున పేపర్ వాళ్ళు వచ్చి చూస్తారా, చూసి ఉష ఎందుకు చచ్చిపోయింది అనుకుంటారు, మనం చెయ్యని తప్పుకు చచ్చిపోయాను అనుకుంటారా. చచ్చిపోకూడదు అంటే అంత ఫియర్ఫుల్ థాట్స్ వచ్చేవి. ఆ పుస్తకాలు ఇంకా ఉన్నాయి నా దగ్గర. నేను నిన్నే చదువుతుంటే, నేను ఆ బుక్ తీసి చదువుతుంటే, కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళి చచ్చిపోదామా, ఎలా చచ్చిపోదాం, నొప్పి ఉండకూడదు అని ఇంత భయానకమైన థాట్స్ రాశాను నేను. ద బ్యూటిఫుల్ థింగ్, బికాస్ ఆఫ్ ద సాధన, నాకు థాట్స్ వస్తున్నాయి, నేను థాట్స్ కాదు. నాకు ఎమోషన్స్ వస్తున్నాయి, నేను ఎమోషన్ కాదు. హౌ డేర్ ఆ పర్సన్ నాకు ఇలా చేస్తారు. నన్ను రోడ్డు మీద బట్టలు తీసి నించోపెట్టినట్టు నా మీద కేసులు వేసి నేనేం చేయకుండా నన్ను ఇంత ఇబ్బంది పెట్టారు. నేను లవ్ చేస్తేనే కదా ఇది పెట్టింది. నేను లవ్ చేసిన ఒక పర్సన్ నన్ను అంత చేశారు, నా మీద లీగల్ ఇష్యూస్ వేసి, నేను పూజలు చేస్తానని క్షుద్ర పూజలు అని, అసలు ఇక వాళ్ళు ఇష్టం అనమాట. అంటే నా స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో జీవితంలో ఇంకొకసారి నేను మనుషుల దగ్గరకు వచ్చి నించొని మాట్లాడలేని ఒక స్థితికి తీసుకెళ్ళారు నన్ను. ఆ మూమెంట్లో ఓకే, లవ్ అంటే జీవితంలో ఇంకొకసారి చేయకూడదు. ఇట్లా అసలు ఎన్ని ఎమోషన్స్ వస్తాయంటే స్వప్న, అన్నీ రాయాలి. ఇట్స్ నాట్ ఈజీ. అవును, అన్ని ఎమోషన్స్ని అండర్గో అవ్వడం మోర్ ఇంపార్టెంట్, అక్నాలెడ్జ్ చేయడం మోర్ ఇంపార్టెంట్. కష్టం. అక్నాలెడ్జ్ చేసే ప్రాసెస్లో ఏమైపోద్దో తెలుసా, యాక్షన్ తీసేసుకోవాలనిపిస్తుంది. అక్నాలెడ్జ్ వితౌట్ టేకింగ్ ఎనీ యాక్షన్ మోర్ ఇంపార్టెంట్. Acknowledge, that's a very valid. I am feeling very sad. Action, pick up the phone and call. Action, send a message. I am feeling very sad. I accept my sadness. Ante. ఇది మనకి మనమే రాసుకోవాలి.
ఫోన్ బుక్లో హౌ టు యూజ్ అ ఫోన్ అని రాస్తాడే మాన్యువల్. హౌ టు డీల్ విత్ మై సెల్ఫ్ వెన్ ఐఎమ్ గోయింగ్ త్రూ షిట్ అండ్ డిప్రెషన్ అని మన మాన్యువల్ మనం రాసుకోవాలి భగవంతుడు కూడా. చాలా అంటే యాక్చువల్లీ టుడే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ వేర్ కంటిన్యూయింగ్. ఏంటంటే మామూలుగా ప్రేమలు వాటి గురించి మాట్లాడతాం. టుడే యూర్ టాకింగ్ అబౌట్ బ్రేకప్, హౌ టు బ్రేకప్. వెరీ ఇంపార్టెంట్. నో బుక్ హ్యావ్ వాళ్ళకి తెలిసింది ఏదో చెప్తారు. రియాలిటీలో నిజంగా బ్రేకప్ డీల్ చేసిన వాళ్ళు మాట్లాడమనండి, నేను చెప్పింది తప్పించి ఏం చేసి ఉండరు. అదే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. యాక్చువల్లీ ఇప్పుడు అంతా కూడా ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్, EFT, ఈ ఇమోషన్స్ నుంచి బయటపడ్డాం. బికాజ్ ఒక ఇమోషన్ క్లౌడ్ అయి ఉంటే అది మనని విచక్షణతో చూడనివ్వదు, పరిస్థితిని అర్థం చేసుకునివ్వదు ఎందుకు ఇది ఇలా అయిందని. ఆ ఎమోషనే మనని నడిపిస్తూ ఉంటుంది. ఇట్స్ అ విషియస్ సైకిల్. అండ్ టు క్విక్లీ టెల్ యూ ద రెసిపీ ఆఫ్ బ్రేకప్, యాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బట్ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్? ట్రిక్కీగా మన బ్రెయిన్ని నేను మ్యానిపులేట్ చేశాను. లా జాయిన్ అయ్యాను. లా ఇస్ టూ మచ్ ఆఫ్ కాంప్లికేటెడ్ లాజికల్ థింకింగ్. ఇది కాదు. దెన్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ ఫ్యాషన్. సో హౌ యూ మేక్ యువర్ బ్రెయిన్ షాక్. అండ్ అంత గోత్రూ అయ్యేటప్పుడు నేను లా అండ్ ఫ్యాషన్ జాయిన్ అయ్యాను. నా లైఫ్లో ఇన్ని కోర్సులు ఈరోజు నేను చెప్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ సినారియో వచ్చిన ప్రతిసారి ఒక కోర్స్ చదివాను. దట్స్ బ్యూటిఫుల్. ఐఎమ్ నాట్ కిడింగ్. అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి నా లైఫ్లో. నా లైఫ్లో ప్రతి బిగ్గెస్ట్ షిట్టి ప్రాబ్లమ్ ఇస్ అ ప్రోగ్రెస్ టర్న్డ్ మీ ఇంటూ అ గ్రాడ్యుయేట్ ఆఫ్ సమ్ యూనిక్ కోర్స్. సో బ్రెయిన్ నీకు ఎంతైతే నిన్ను సఫకేట్ చేసి లూప్లో ఉంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏడ్చాను, మళ్ళీ కోర్స్ జాయిన్ అయ్యి నేను కోర్స్ చదవాలి కదా అని చదువుకున్నాను. అండ్ దెన్ కమ్అవుట్ ఆఫ్ ఇట్ ఫ్రెండ్స్తో తిరిగి పార్టీలు చేసి మాట్లాడటం వల్ల వచ్చేదేం కాదు. నాతో నేను తిరిగేదాన్ని. నాకేం నచ్చుతుంది? సాల్సా నేర్చుకున్నా, యాక్టింగ్ నేర్చుకున్నా. నాతో నేను తిరగడం అనేది నాకు ఇప్పటికీ బిగ్గెస్ట్ అసెట్. నేను ఇంత ప్రపంచం వెళ్ళి తిరిగి ఒక్కదాన్ని వెళ్ళి అమెరికాలో కంపెనీ అన్న వెరీ లెస్ టైం. ఇట్స్ బికాజ్ నాకు నేను ఇచ్చుకున్న ధైర్యం అది. కరెక్ట్. ఎవరితోనూ తిరగను నేను. నైట్ ఎంత లేట్ అయినా ఇంటికి వెళ్ళి అమ్మవారికి దీపం పెట్టుకొని పడుకుంటా. ఫర్ మీ లాంగ్ డ్రైవ్ వెళ్ళి ఒక్కదాన్ని చేసిన పనులన్నీ ఇట్ బికేమ్ మై స్ట్రెంగ్త్. ఎవ్వరు ఇప్పుడు వచ్చి నన్ను ఎమోషనల్గా కొట్టమనండి, లేకపోతే లవ్లో వేసి నన్ను బ్రేకప్ చేయమనండి, అసలు లవ్ చేసేలా చేయమనండి, ఒప్పుకుంటా. నువ్వు మగాడివరా చెట్టి అంట. ఐఎమ్ నాట్ కిడింగ్. అండ్ యూ కమ్ టు అ స్టేజ్, లవ్ని మించాను ఇప్పుడు నేను, ప్రేమని మించాను, ప్రేమించట్లేదు. బాగుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ కొటేషన్. ప్రేమలో మునిగి నా ప్రేమలో నేనేంటో తెలుసుకొని నాకు నేనే కొత్తగా పరిచయం అయ్యేలాగా నన్ను నేను రోజు ప్రేమించుకుంటున్నాను. సో ఇంకెవరన్నా వచ్చి నాకు కొత్తగా ఎక్సైట్మెంట్ ఇస్తేనే కదా నేను లవ్ చేసేది. సూపర్. అవును, కరెక్ట్. అంతే కదా. ఆ స్టేజ్కి వెళ్ళి ఇప్పుడు లవ్ చేస్తా స్వప్న. అంతే, రెడీ ఫర్. అంతే. నౌ ఇస్ ద టైమ్ వేర్ యూ ఓపెన్ అప్ ఫర్ లవ్. అది ఇప్పుడు ఏమవుతుందంటే నీ ఫ్రీక్వెన్సీ నీకు తెలుస్తుంది, నీవేంటో నీకు తెలుస్తుంది, నువ్వు పక్కనోడికి ఏమి ఇవ్వగలవో తెలుస్తుంది. ఇన్ని రోజులు లవ్ అంటే నాకు ఎదుటోళ్ళు ఏమి ఇస్తారా అనుకున్నా తెలుసా. వై ఐ స్టాప్ లవింగ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్స్. దెర్ వాజ్ ఒక 3 years బ్యాక్ కూడా దెర్ వాజ్ సమ్ పర్సన్ హూ టుక్ అవే మళ్ళీ 60 లక్షలు తీసుకొని వెళ్ళిపోయాడు ఇంట్లో దగ్గర. సో వాట్ ఐ రియలైజ్డ్ వాజ్, ఎప్పుడైతే నేను లవ్లో నన్ను ఇలా చూసుకోవాలి, నాకు ఇలా కావాలి, నా ఎక్స్పెక్టేషన్ ఇది, నన్ను ప్రేమగా చూసుకోవాలి, లేకపోతే నాకు నెలకి ఇంత ఖర్చులు ఉంటాయి ఇవి చూసుకోవాలి, యూజువల్ బేసిక్ ఇవే మనం చూస్తాం లవ్లో. ఇంకేం చూస్తాం? నేను ఇప్పుడు ఏమి ఇవ్వగలను ఎదుటి వ్యక్తికి, నేను ఎదుటి వ్యక్తికి ఎంత క్వాలిటీ టైంని, ఎంత ఎంటర్టైన్మెంట్ని, ఎంత ఎక్సైట్మెంట్ని ఇవ్వగలను, నాలో ఎంత సత్తా ఉంది, నాలో ఏం మిస్సింగ్ పాయింట్స్ ఉన్నాయి ఒక పర్సన్కి ఇవ్వలేకపోవడానికి, అవన్నీ పూడ్చుకుంటున్నాను. అది టిపికల్ లెర్నింగ్ కర్వ్ ఆఫ్ మోస్ట్ పీపుల్. మీరు సాధనలో ఉన్నారు కాబట్టి మీకు మరింత పట్టుంది ఈ విషయం. సో నవ్ ఐఎమ్ రెడీ టు హ్యావ్ అ కంపానియన్, నాట్ లవ్, కంపానియన్. నాకు ఇది ఒక బ్యూటిఫుల్ బ్రేక్ త్రూ చెప్పాలంటే. నేను చూసేది ఇప్పుడు లవ్ కాదు, ఇంకో 40 ఏళ్ళు చెప్పాక ఆల్రెడీ వైధవ్యం వచ్చేసింది, వానప్రస్థానాన్ని చెంబట్టుకొని మొదలెట్టలేను. సో కంపానియన్ అనేది ఇప్పుడు సెక్షువల్ డిజైర్స్ కానీ ఫిజికల్ కానీ ఇంకొక 10 ఏళ్ళకి ఉడికిపోతాయి. ఒక వ్యక్తి ముసలితనం ఎదురయ్యే కొద్దీ, లేకపోతే ఆధ్యాత్మికలోకి వెళ్ళే కొద్దీ, ఒక పర్సన్ పక్కన ఉంటే ఒక ఎనర్జీ బాడీలో ఆటోమేటిక్గా కుండలి మనకి కూడా రేజ్ అవుతుంది తెలుసా. రైట్ పర్సన్ పక్కన ఉంటే, అవును, మనకి పుస్తకాల్లో మీరు చూసే ఉంటారు తాంత్రిక శక్తిలో ఒక పర్సన్ యాక్చువల్గా ఈ పర్సన్ బాడీలో కుండలి ఎనర్జీ ఈ పర్సన్లోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి తలపైకి వెళ్ళి సహస్రారంలో కలుస్తుంది. ఇది ఒరిజినల్ యూనియన్.
ఇది వరకు పెళ్ళిళ్ళు చేసుకునే దీనికోసే ఆ సహస్రాలలో కలిసినప్పుడు భగవంతుడు కనిపించేవాడు. అది సో కాబట్టి మీ ఆధ్యాత్మిక పురోగతి కోసం మీకు ఈ విధంగా కంపాటబిలిటీ ఎనర్జెటికలీ ఉన్నవాళ్ళు మాత్రమే రావడానికి మీరు సంసిద్ధంగా ఉన్నారు. అంతే. ఏ సమయంలోనైనా మనం మనని సంసిద్ధంగా ఉంచుకోవడం తప్ప బయట వెళ్ళి క్వాలిటీస్ చూసో యాప్ల్లో డబ్బులు ఉన్నాయనో, అదే అది చేసే నాకు కెరియర్లో గ్రోత్ ఇస్తారనో, నాకు సక్సెస్ ఇస్తారనో, లేకపోతే నన్ను బాగా చూసుకుంటున్నారనో, అసలు నాకు ఇలా ఊడిపోయింది. పాము కుబుసం వదిలినట్టో, లేకపోతే పెరడు ఆ బేడు ఇట్లా వదిలేసి ఫ్రెష్ లోపల వస్తుంది చూసారా. సో నెక్స్ట్ 40 ఏళ్ళకి కావాల్సింది భగవంతుడికి నన్ను దగ్గరగా తీసుకెళ్ళి నా సాధనా ప్రక్రియలో నాతో పాటు నన్ను కూడా ముందుకి తీసుకెళ్లే వ్యక్తి తప్పించి ఇది కాదు అని.